మర్చిపోమాకండి. మరి వచ్చే ఆదివారము 25వ తారీఖున మరి ఇక్కడ ఆరాధన అనంతరము బాప్తిస్మ కార్యక్రమాలు ఉంటాయి. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. వచ్చే ఆదివారము మరి బాప్తిస్మ మరి ఆరాధన అనంతరము బాప్తిస్మ కార్యక్రమాలు మరి ఉండనై ఉన్నవి. మరి ఎవరైనా మరి సిద్ధంగా ఉండిన వారు మీ పేర్లు తెలియజేసినట్లయితే మరి తగిన ఏర్పాట్లు చేయబడతాయి. మరియు 31వ తారీఖు సర్వీసు ఖచ్చితంగా 9 గంటలకల్లా మరి ప్రారంభం అవుతుంది. మరి 1 గంట కల్లా మరి ముగించబడుతుంది. ఎందుకంటే మరుసటి రోజు మనకి ఆదివారము కనుక ఆదివారం ఆరాధన మరి విజయవాడలో అయితే ఏమి ఉండదు, కానీ ఇక్కడ మాత్రమే ఉంటుంది. 11ంటికి ఆరాధన ఉంటుంది. మరి 11 నుంచి 1:30 వరకు మరి మరుసటి రోజు మరి ఆదివారం ఆరాధన జరిగించుకోవాలంటే మరి త్వరగా ముగించుకోవాలి కూడిక 31వ తారీఖున. కనుక ఖచ్చితంగా 9 గంటలకు ప్రారంభం అవుతుంది. మరి 1 గంట కల్లా మరి అది ముగించబడుతుంది. మరి దయచేసి ఆ విషయాన్ని గమనించాలి. మరి నేరుగా మనం వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. మరొక్కసారి మన ప్రశస్త సహోదరులు మరి దేవుని దాసులు శ్యామ్ పాస్టర్ గారు మన మధ్యన ఉండటం మరి ఎంతో సంతోషకరమైన మరి ఒక విషయంగా ఉండి ఉన్నది. మరి అనేక సార్లు బలమైన వర్తమానంతో మన మధ్యకు వచ్చి ఉన్నారు. మరొక్కసారి దేవుడే మరి తన దాసులను మరుగు చేసుకొని మనతో బలంగా మాట్లాడి మరి మన జీవితాలను సరిచేయులాగున, మన జీవితాలను క్రమపరచులాగున మరి చిన్న ప్రార్థన మీ మనస్సులో మరి ఉంచుకోనండి. మరి ఈ సమయాన్ని నేరుగా మరి పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను. శ్యామ్ పాస్టర్ గారు దయచేసి ముందుకు వచ్చి వాక్యాన్ని మరి పంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. యేసుక్రీస్తు ఘనమైన నామమునకు ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. నాకు ఈ సమయం ఇచ్చిన దైవ సేవకులు పాస్టర్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మరొకసారి మనం ఇలాగ దేవుని యొక్క సన్నిధిలో కలుసుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చినందుకు మనం ఎంతైనా దేవునికి రుణస్థులమై ఉన్నాము. మరి దేవుడు మరొక తరుణాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మరి దేవుని యొక్క వాక్యంతో దేవుని కలుసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మనం ఎంతో దేవునికి రుణస్థులము. మరి దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం చదువుదాం. నిర్గమకాండం 16వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండం 16వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. తరువాత ఇశ్రాయేలీల సమాజమంతయును ఎలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఎలీమునకు సీనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. 17:1 వచనం. తరువాత ఇశ్రాయేలీల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. 19వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీలు విడచిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతము నుండి అతనిని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలపవలసినదేమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితను, మిమ్మల్ని గద్దరెక్కల మీద మోపి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకొంటినో
మీరు చూచితిరి కాగా మీరు నా మాటలు శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉందురని చెప్పుము. నువ్వు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవి. మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిచి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారికి తెలియపరచెను. అందుకు ప్రజలు యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవము కలిగిన మా యేసుక్రీస్తు ప్రభు, జీవాధిపతి, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకొనుచున్నాము. మరి పాటలు పాడి నిన్ను గణపరచుట, మరి నువ్వు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. అలాగే చిన్న వాక్య భాగాన్ని మేము చదువుకున్నాం. చదవబడిన నీ లేఖనములకు మీ ఆశీర్వాదాలు జోడు చేయమని ప్రార్థన చేస్తున్నాం. కొద్దిసేపు ప్రభువా నాయన నీ మాటలు మాకు వినిపింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురుంటే వారి మధ్యలో ఉంటానన్నావు. మేము కొద్ది మందికి ఇక్కడ కూడి ఉండక నిశ్చయముగా మా మధ్యలో మీరుండి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. కూడి ఉన్న ప్రతి ఆత్మను మీ స్వాధీనంలో ఉంచుకోండి. అల్పునైన నన్ను కూడా నీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభు. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కొద్దిసేపు నీ మాటలు మేము ధ్యానిస్తున్నప్పుడు ప్రభువా నీ కృప మాపై కుమ్మరించమని, నిజంగా వాక్యము యొక్క మరి అర్థాన్ని మేము గ్రహించి మరి నిజముగా ప్రభు మేము ఇంకా ఆ వాక్యంతో మేము జీవించడానికి కృపద ఇచ్చేయమని ప్రార్థన చేస్తూ నిశ్చయముగా ఈ సమయాన్ని మీ హస్తాలకు సమర్పణ చేసుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. మరి గతంలో మరి కొన్ని కార్యాలని మనం ధ్యానం చేసుకున్నాము. ఇజ్రాయేలీలు మరి ప్రయాణంలో వాళ్ళు ఎక్కడెక్కడ ఆక్కుంటూ ఆగి మరలా ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణ ఘట్టాలను కొన్ని కార్యాలను ఒక్కొక్క కార్యాన్ని మనం ధ్యానించుకుంటూ వచ్చాము. మరి పోయినసారి రెఫ్దీము అనేటువంటి ఆ యొక్క స్థలాన్ని గురించి, అక్కడ దిగినటువంటి విశేషాల గురించి కొన్ని కార్యాలను మనం ధ్యానం చేసుకున్నాము. మరి తదుపరి మరి ఇజ్రాయేలీలు ఏం చేశారంటే, మరి వాళ్ళు ఇజ్రాయేల్ ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన 3వ నెలలో, ఆ నెల ఆరంభమందే వాళ్ళు సీనాయి అరణ్యమునికి వచ్చారు. వారు రెఫుదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునికి వచ్చారని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉంటుంది. మరి ఈ యొక్క ఇజ్రాయిల్ ఐగుప్తును దాటి మరి వారు ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశం నుండి బయలుదేరి మరి 3వ నెలలో సీనాయి అనేటువంటి అరణ్యం దగ్గరికి వచ్చారు. ఆ సీనాయి దిగువ భాగంలో ఉన్నటువంటి ఆ ఎడారిలో వాళ్ళు దిగారు అని దేవుని వాక్యం చెప్తుంది. రెఫిదీము అనేటువంటి ప్రాంతాన్ని దాటిన తర్వాత మరి వాళ్ళు ఈ సీనాయి అనేటువంటి ప్రాంతానికి చేరినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఇజ్రాయిల్ యొక్క ప్రయాణం మజిలీలలో ఆయా స్థలాల్లో వాళ్ళు సంచరించినప్పుడు ఒక చోట దిగినప్పుడు కొద్ది కాలమే నివాసం చేశారు. మరి అక్కడి నుంచి మళ్ళా వాళ్ళు లేచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొద్ది కాలమే నివాసం చేశారు. కానీ మరి రెఫిదీమును దాటిన తర్వాత మరి సీనాయి అరణ్యానికి వచ్చినప్పుడు ఎక్కువ కాలము ఎక్కువ సమయము ఇక్కడే గడిపారు. ఎక్కడ? సీనాయి అరణ్యంలోను సీనాయి పర్వతం దిగువ భాగాన మరి వాళ్ళు ఎక్కువ కాలం అక్కడ ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మరి నిశ్చయంగా గమనిస్తే మరి సీనాయి అనే పేరుకి మరొక పేరు ఉంది. దాన్నే దేవుని పర్వతము అని చెప్పబడుతుంది. సీనాయి కొండనేమన్నారు? దేవుని పర్వతము అని చెప్పబడుతుంది. మరొక పదం ఏంటంటే హోరేబు కొండ, హోరేబు పర్వతం. ఈ రెండు కూడా ఒకే అర్థాన్ని తెలియజేస్తున్నటువంటిది. ఎందుకంటే ఈ సీనాయి దగ్గరనే దేవుడు మోషేని పిలిచి మరి మోషేతో మాట్లాడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలం. మరి ఆ యొక్క పొదలో మరి దేవుడు మాట్లాడడం, దేవుని స్వరాన్ని వినడం మనం చూస్తూ ఉన్నాం. మరి నిశ్చయంగా మనం గమనిస్తే మరి ఇజ్రాయేలీలు మరి అనేక ప్రాంతాలు దాటుకుంటూ వచ్చి సీనాయి అనేటువంటి
ఈ పర్వతం దగ్గర లేకపోతే సీనాయి అరణ్యం దగ్గరకు వచ్చేసారు వాళ్ళు రెఫీదీమును దాటి. చూడండి, ఈ నిర్గమాకాండం అనేది ఒక శ్రేష్టమైనటువంటి కార్యాలను లేకపోతే ఇజ్రాయేలుకు ఏ అనుభూతులైతే దేవుడు తెలియజేశాడో ఆధ్యాత్మికమైనటువంటి తన క్రీస్తు సంఘానికి కూడా మరి అలాంటి అనుభూతులను ఆ అనుభూతుల గుండా దేవుడు మనల్ని కానానుకు నడిపిస్తున్నాడో వారిని మనల్ని కూడా దేవుడు పరమ కానానికి అలాంటి అనుభవాల గుండా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మీరు నిర్గమాకాండాన్ని మనము 4 భాగాలుగా దాన్ని చేసుకోవచ్చు. 1, 2 అధ్యాయాలు మరి బానిసత్వము దాసత్వాన్ని తెలియజేస్తూ ఉంది. మరి 3 నుండి 12 అధ్యాయాలు విమోచన కాలాన్ని తెలియజేస్తుంది. 13 అధ్యాయం నుండి 18 అధ్యాయం వరకు ఇజ్రాయేలీలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా దేవుని ఆజ్ఞలు విధులు విధానాలు వాళ్ళు నడుచుకోవాలో, మరి ఎలాగో క్రమశిక్షణ కలిగి సరిదిద్దుకొని జీవించాలో మరి 13 నుండి 18 అధ్యాయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. 19 నుండి 40 అధ్యాయం వరకు దేవుడు ఒక చట్టాన్ని పెట్టి ఒక కార్యాన్ని ఒక రూపాన్ని తయారు చేసి నిర్మాణాన్ని తయారు చేసి ఏ విధంగా నుండాలో చెప్పేటువంటిదే ఈ 4 భాగాలుగా చేయబడింది ఈ నిర్గమాకాండం. ఈ నిర్గమాకాండం మరి చాలా అమూల్యమైనది, అద్భుతమైనటువంటి గ్రంథం ఇది. మరి ఇక్కడ జరిగినటువంటి సన్నివేశాలు చాలా విషయాలు ఇక్కడ జరిగినాయి. సీనాయి పర్వతం దగ్గర లేకపోతే సీనాయి కొండ దగ్గర సీనాయి అరణ్యము, మరి ఇక్కడ జరిగినటువంటి చాలా కార్యాలు మనము చూడగలుగుతూ ఉన్నాం. 19 నుండి మరి ఈ అధ్యాయంలో సీనాయి పర్వతం దగ్గర ఏమేమి జరిగినాయి, ఎలాంటి అనుభవాలు చూశారు, మరి ఇజ్రాయెల్ పరిస్థితి ఎలాగుంది, మరి మనం చాలా విషయాలు ఇక్కడ మనం గమనించగలము. కాబట్టి సీనాయిలో చాలా ప్రాధాన్యతలు చేకూర్చుకున్నది. మరి వాళ్ళు రెఫీదీము నుండి సీనాయి అరణ్య ప్రాంతం దగ్గరికి వచ్చారు. మరి ఈ సీనాయి పర్వతము అవల మరి దీన్ని దేవుని పర్వతమైనటువంటి ఓరేబు అని కూడా దీన్ని చెప్పబడుతుందని మరి దేవుని యొక్క వాక్యంలో మనకు చెప్పబడతా ఉంది. మరి ఇది మనం గమనించినట్లయితే మరి ఇది దాదాపు మరి దాని ఎత్తు, దాని వెడల్పు, మరి ఈ సీనాయి పర్వతం అనేది ఈ సీనాయి మరి అలా ఎలా ఉంటుందంటే ఇట్లా శిఖరాలుగా దరిదాపు ఒక 6 నుండి 7 కొనలుగా, అంటే ఇట్లాగూ అది ఆ పర్వతం అనేది ఆ విధంగా ఉంటుందని మనం బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉంటాం. దాన్ని సీనాయి పర్వతం అన్నారు, దేవుని పర్వతం అని ఉంది. దాన్నే ఓరేబు అని కూడా పిలువబడడం జరుగుతూ ఉంది. మరి దరిదాపుగా ఇది ఎక్కడుందో, ఏ ప్రాంతంలో ఉందో మనం చూసినట్లయితే మోషే తన మామయ్య అయినటువంటి యిత్రో అనేటువంటి ఆయన గొర్రెలను మేపుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆయన ఆ పర్వతం దగ్గరికి వెళ్ళడం జరిగింది. దేవుడు ఆయనకి అగ్నిస్తంభంలో ఆ పొద కాలుతూ దేవుడు మాట్లాడినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది మరి మిత్రో అనేటువంటి ఆయన ఎక్కడున్నాడు? మిద్యాను ప్రాంతంలో ఉన్నాడు. అంటే ఈ మిద్యాను ప్రాంతంలోనే ఈ సీనాయి పర్వతం అనేది, సీనాయి అరణ్యం అనేది అక్కడ మనకి కనబడతా ఉంటుంది. మరి దీన్ని ఒక భక్తుడు అంటున్నాడు, ఇది సౌదీ అరేబియా అనేటువంటి ప్రాంతాలకు మరి ఆ ప్రాంతంలో దగ్గరగా ఉందని చెప్పేసి పండితులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఎందుకంటే మరి దీన్ని బట్టి మరి హాగరు అరేబియా అనియు, మరి సీనాయి మరి షారా అని కూడా పోల్చబడి చెప్పబడినటువంటి కార్యాలు బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. గలతీయులకు రాసిన పత్రిక 4:25 కాబట్టి ఇక్కడ మరి ఈ సీనాయి పర్వతం దగ్గర అనేక శ్రేణులు కలిగినటువంటి పర్వతం ఇది. మరి ఇక్కడ కొన్ని లోయలు ఉన్నాయి, కొన్ని ప్రవాహాలు ఉన్నాయి. ఇది అరణ్య భూమి. ఇక్కడ కనీసం మరి లోయలు కలిగినటువంటి ప్రాంతం, వృక్షాలు ఉండేటువంటిది కాదు. ఇక్కడ విషసర్పాలు, పురుగులు, భయంకరమైనటువంటి తాపకరమైనటువంటి తేళ్ళు, పాములు, నీళ్లు లేని పరిస్థితి. మరి ఇదంతా ఆ యొక్క సీనాయి అరణ్యం ప్రాంతంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, ఇజ్రాయేలీలు మొట్టమొదటిసారిగా ఆ సీనాయి దగ్గరికి వచ్చినప్పుడు మరి దేవుడు మరి
మోషేను పిలిచి మరి ఆ యొక్క ప్రాంతంలోనే మరి ఇశ్రాయేలీయులకి దేవుడు ప్రత్యక్షమైనట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం ఉంటాం. కాబట్టి ఈ యొక్క మరి ఆ యొక్క సమయంలో మరి ఆ ప్రాంతంలో దేవుడు దిగి వచ్చినప్పుడు అక్కడ ఆ ప్రాంతం అంతా కంపించబడింది. అది కొలిమి వలె ధూమము చేత నింపబడింది. మరి దాన్ని చూసి ఆ ఉరుములు మెరుపులు అవన్నీ చూసి ఇశ్రాయేలీయులు భయపడినట్లుగా మనం ఉన్నాం. మరి ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యంలో మరి ఈ యొక్క సీనాయి అనేది ఇశ్రాయేలీయుల యొక్క స్థితిగతులను మరి వారు ఎలాంటి స్థితిగతులు కలిగి ఉన్నారో మరి సీనాయి దగ్గరే మరి కొన్ని కార్యాలు జరగడం మనం చూస్తూ ఉంటాము. మరి దేవునికి ఇంపైన వాళ్ళు ఎవరు, దేవునికి నచ్చినటువంటి వాళ్ళు ఎవరు? మరి ఒక మాటలో చెప్పాలంటే ఈ సీనాయి అనేది తీర్పు సింహాసనంగా చెప్పవచ్చు. ఇక్కడే కృపా సింహాసనము, తీర్పు సింహాసనం అనేది మనం ఉంటాం. మరి నిశ్చయముగా ఈ సీనాయి అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే ముండ్ల పొద అనేటువంటి అర్థాన్ని ఇస్తూ ఉంది. మరి ఈ యొక్క సీనాయి అనగా మరి ముండ్ల పొద అనేటువంటి ఆ పదాన్ని అది తెలియజేస్తూ ఉంది. అయితే మరి దేవుడు ఈ సీనాయి దగ్గర చేసినటువంటి కొన్ని కార్యాలు ఏంటంటే, మరి సీనాయి దగ్గరికి ఎందుకు తీసుకుని వచ్చాడంటే, సీనాయి దగ్గరనే దేవుడు మానవుడు కలుసుకోవాలనేటువంటి కార్యం కోసమే సీనాయి అనుభవం అయి ఉన్నది. చూడండి, మీరు గమనించండి. ఒకటి, సీనాయి అంటే అర్థం ఏంటంటే దేవుడు మానవుడు కలుసుకునేటువంటి స్థలం అయి ఉన్నది. ఈరోజు మనిషిని యొక్క జీవితంలో మరి దేవుడు మానవుడైనటువంటి మోషే ఎలాగో కలుసుకుంటున్నారు మరి మనం చూస్తాం. కొన్నిసార్లు 24 అధ్యాయంలో ఏమని రాయబడిందంటే, మోషే నువ్వు కొండ మీదకి రావాలి, నీతో పాటు 70 మంది పెద్దలను తీసుకోవాలి, వాళ్ళతో పాటు ఆ ముగ్గురు ఉన్నటువంటి ఆ అబీహు వాళ్ళు మరి ఆ 70 మందితో ఉండాలి. మరి కింది భాగంలోనేమో ఇజ్రాయిల్ ప్రజలందరూ అక్కడ ఉండాలి, వాళ్ళు కొండను తాకూడదు, వాళ్ళు పైకి రాకూడదు అని అక్కడ మనకు తెలియజేస్తున్నటువంటి విషయాలు మనకు కనబడతా ఉంటామని. కాబట్టి దేవుణ్ణి తాకాలంటే, దేవుని స్వరాన్ని వినాలంటే, దేవుని ప్రభావాన్ని పొందుకోవాలంటే, దేవునితో ఒక అనుభూతి రావాలంటే, దేవుడు ఎక్కడైతే దిగి వస్తున్నాడో, దేవుని మహిమ ఆ సీనాయి పర్వతం మీదకి ఎట్లయితే దిగి వస్తుందో, ఆ మహిమను మోషే ఎలాగో పొందుకోగలుగుతున్నాడో, ఆ మహిమను పొందుకోగలిగినప్పుడే దేవుడు మానవుడు ఏకమవుతున్నాడు. అలాగే మోషే ఏ మహిమనైతే పొందుకొని దేవుణ్ణి చూస్తున్నాడో, దేవుని స్వరాన్ని వింటున్నాడో, దేవునితో మాట్లాడుతున్నాడో, అదే మహిమ మోషే పొందుకున్నట్లుగా ఆ 70 మంది కూడా అదే మహిమను పొందుకోగలిగినప్పుడే దేవుని స్వరాన్ని, దేవునితో మాట్లాడగలుగుతూ ఉంటారు. వీళ్ళిద్దరు ఎలాగైతే దేవుని మహిమను పొందుకున్నటువంటి మోషే ఎలాగున్నాడు, 70 మంది దేవుని మహిమను ఎలాగైతే పొందుకొని ఉన్నారు, కింద ఉన్న ప్రజలు కూడా అదే మహిమను పొందుకోగలిగినప్పుడు దేవునితో మాట్లాడగలరు, దేవునితో సహవాసం చేయగలరు, దేవునితో ఉండగలరు. అదే దేవుణ్ణి మానవుని ఐక్యపరిచేదే సీనాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, సీనాయి అంటే మరి ఇప్పుడు మనం కూడా దేవుణ్ణి కలుసుకోవాలంటే మరి అరేబియా ప్రాంతానికి మనం వెళ్దామా అని అనుకోవచ్చు. దేవుణ్ణి కలుసుకోవడం అంటే అర్థం ఏంటంటే, మరి ఏలీ కాలంలో షిలోహులో ఒక గుడారం ఉంది, మరి షిలోహు మందిరం ఉంది. ఆ మందిరంలో హన్న ఎక్కి ప్రార్థన చేసి మౌనస్తురాలుగా చక్కగా మౌనంగా ఉండి తన యొక్క హృదయమంతా కుమ్మరించి ప్రార్థించినటువంటి స్థలం అది. అయితే ఆ స్థలంలోనే మరి ఏలీ ఉన్నాడు, ఏలీ కుమారులు ఉన్నారు. అలాగే అన్న వచ్చి ప్రార్థన చేస్తూ వెళ్ళింది, ప్రభువా ఈ సంవత్సరంలో నాకు కానీ ఒక కుమారుడిని ఇస్తే నీ సన్నిధిలో వదిలిపెడతానని చెప్పింది. అలాగే జరిగింది. ఆ కుమారుడిని షిలోహులో మందిరంలో ఏలీకి అప్పచెప్పడం జరిగింది. ఆ ఏలీ ఆ దగ్గర సమూయేలు ఎదగడం మనం చూస్తూ ఉంటాం. అతను బాలుడుగా అక్కడ ఎదుగుతూ ఉన్నాడు. అలాగే ఏలీ కుమారులు కూడా అక్కడే ఉన్నారు. సమూయేలు ఎదుగుతా ఉన్నప్పుడు దేవుడు ఆ మందిరం దగ్గరికి దిగి వచ్చాడు. ఆయన దిగి వచ్చి ఏం చేశాడు? సమూయేలు 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 అని పిలిచాడు ఆయన. హల్లెలూయా. చూడండి, మరి దేవుడు సీనాయి పర్వతం దగ్గర ఏం చేశాడు? మోషేని పిలవడం జరుగుతూ ఉంటుంది. సీనాయి అనుభవం ఏంటంటే, దేవుని యొక్క స్వరము మానవునికి వినిపించుట. ఎప్పుడైతే దేవుని స్వరం మానవుడు విన్నాడో, ఆ స్వరాన్ని బట్టి
దేవుణ్ణి సమీపించడం జరుగుతూ ఉంటా ఉంది. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క స్వరాన్ని మనం ఎప్పుడైతే వింటున్నామో, ఎక్కడైతే నువ్వు వింటున్నావో, దేవుని స్వరాన్ని వింటున్నావో, దేవుని మహిమను పొందుతున్నావో, దేవుని అభిషేకాన్ని పొందుకుంటున్నావో, అదే సీనాయి అనేటువంటి అనుభవం అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మరి చూడండి, యెహోషువ మరి ఆయన యొక్క మోషే యాత్ర ముగించిన తర్వాత, మోషే పని ముగించబడిన తర్వాత యెహోషువ రంగం మీదకి వచ్చినప్పుడు, యెహోషువ యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆయన కత్తి దూసినటువంటి ఖడ్గం చేత పట్టుకుని ఒక ఆయన ఎదురయ్యాడు. అప్పుడు యెహోషువ అడుగుతున్నాడు, నువ్వు మా పక్షమున ఉన్నవాడువా, మా విరోధుల పక్షముగా ఉన్నవాడువా అని అడిగాడు. ఆ యొక్క దూత ఏం చెప్పిందో తెలుసా? నేను యెహోవా సేనాధిపతిని అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యెహోషువ ఎక్కడికి వస్తున్నాడంటే దేవుని సన్నిధిని కలుసుకుంటున్నాడు. ఆ సేనాధిపతి ఎవరో కాదు, దేవుని దూత అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే సీనాయి అనేది దేన్ని తెలియజేస్తుందంటే దేవుడు మానవుడు కలుసుకునేటువంటి అనుభవాన్ని తెలియజేస్తూ ఉంటా ఉంది. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు మానవుడితో సంబంధాన్ని కలిగి ఉంటున్నాడు. దేవుడు ఆయన యొక్క స్వరాన్ని, ఆయన యొక్క మహిమను మానవుడికి ఇవ్వడానికి ఆయన ఆశిస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. అందుకని వాళ్ళు ఏమంటున్నారు, దేవుని వాక్యంలో ఏమని రాయబడింది? మరి దేవుడు మోషేని పిలచడం, సమూయేలుని దేవుడు పిలచడం, మరి ఆ యొక్క దూత యెహోషువను కలుసుకోవడం, ఇది జరుగుతూ ఉంటా ఉంది. అంటే దేవుని యొక్క సన్నిధి ఎక్కడైతే దిగుతుందో, దేవుడు ఎవరిని ఎక్కడైతే కలుసుకుంటున్నాడో, దేవుని స్వరం ఎక్కడైతే వినబడుతుందో, దేవుని యొక్క వాక్యం ఎక్కడ ప్రకటించబడుతుందో, వర్తమానం అనేది ఎక్కడైతే ఉంటుందో, అదే దేవుని యొక్క సన్నిధి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ సీనాయి అనేది ఇజ్రాయేలీలు నివసించడానికి సీనాయి పర్వతం దగ్గరికి దేవుడు దిగి వచ్చాడు. దేవుడు ఎక్కడైతే దిగి వచ్చాడో ఇజ్రాయేలీలు కూడా దేవుడు దిగి వచ్చిన స్థలానికి సమీపముగా ఉన్నారు. అలాగే మరి మనము కూడా ఎప్పుడు దేవునికి సమీపస్తులుగా ఉండాలనే విషయాన్ని ఈ కార్యం మనకు తెలియజేస్తూ ఉంటా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మరి నోవాహుతో దేవుడు మాట్లాడాడు. నోవాహు, ఈ భూమి మీద ఇప్పటి వరకు నీ ఒక్కడివే నీతిమంతుడుగా ఉన్నావు కాబట్టి నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఒక వాడని తయారు చేసుకో అని చెప్పేసి అని అన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఎందుకంటే దేవుడు ఆ యొక్క వాడలోనికి మరి అక్కడే ఆయన నివాసం చేసేటువంటి స్థలంగా మనకు కనబడతా ఉంటా ఉంది. చూడండి, నోవాహు ఒక వాడను కట్టి తన కుటుంబం అంతా కూడా ఆ వాడలోనికి వెళ్ళిపోయినట్టుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటా ఉంది. కాబట్టి ఆయన ఒక్కడే నీతిమంతుడు గనక మరి ఆ ఓడను కట్టుకొని క్షేమంగా దేవుని కృపను బట్టి, దేవుని దయను బట్టి మరి నిజంగా లోకంతో పాటు వీళ్ళు నశించకుండా తప్పించబడినట్టుగా మనం చూస్తుంటున్నాం. చూడండి, అదే సమయంలో మరి నిమ్రోద్ అనే ఆయనతో కూడా ఒక గోపురాన్ని కడతా ఉంటున్నాడు. ఎందుకంటే మనం పైకి వెళ్ళిపోవాలి. మరి నోవా కాలంలో వర్షం వచ్చినప్పుడు అన్ని నాశనం అయిపోయినాయి. అయితే ఈసారి వర్షం అనేది కానీ వచ్చినట్లయితే, జలప్రలయం వచ్చినట్లయితే మనం తప్పించుకోవాలంటే ఒక గోపురాన్ని కడదామని చెప్పేసి అని అన్నాడు. చూడండి, మరి నోవాహు కట్టినటువంటి వాడకి నిమ్రోదు కట్టినటువంటి గోపురానికి చాలా వ్యత్యాసం ఉంది. మరి వాడనైతే దేవుడు సురక్షితంగా కాపాడినట్లుగా ఉంటుంది. మరి నిమ్రోదు కట్టినటువంటి గోపురాన్ని అయితే దేవుడు తారుమారు చేసినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఈ యొక్క సీనాయి అనేటువంటి ఇది ఏం తెలియజేస్తుందంటే దేవుడు మానవుడు కలుసుకునేటువంటి స్థలమే సీనాయి. రెండవది, దేవుడు ఎక్కడైతే దిగి వస్తున్నాడో దేవుని ప్రజలు కూడా దేవునికి దగ్గరగా ఉండాలని ఆ సీనాయి దగ్గర ఇశ్రాయేలీలు 70 మంది పెద్దలు, మోషేయు ఆ పర్వతం దగ్గరనే ఉన్నారు. అయితే దేవునికి బహు దగ్గరగా ఉన్నది మోషే మాత్రమే. ఆ తర్వాత కొంచెం దగ్గరగా ఉన్నది 70 మంది పెద్దలు. ఆ తర్వాత ఆ కొండను తాకకుండా ప్రజలు ఎక్కడ ఉన్నారు? దిగువ భాగంలో ఉంటున్నారు. మరి ఈ 3 కార్యాలు మనకి తెలియజేస్తూ ఉంటున్నాయి. అయితే అందరూ దేవుని దగ్గరగా లేరు. మోషే మాత్రమే ఆ పర్వతం పైకి
దేవుడు ఉన్న స్థలానికి వెళ్ళగలిగాడు. ఆ తదుపరి ఇక్కడ ఏం జరుగుతుందంటే, మోషే ఏ దేవుడినైతే అనుభవిస్తున్నాడో, ఏ మహిమనైతే చూస్తున్నాడో, ఏ స్వరాన్నైతే విన్నాడో, ఆ స్వరము, ఆ మహిమ మోషేలో ఆ స్వరము నింపబడింది. ఆ మహిమ మోషేతో నింపబడింది. మోషే ఆ 70 మంది దగ్గరికి వచ్చినప్పుడు మోషే ఏ అనుభూతినైతే పొందుకుంటున్నాడో, ఆ 70 మంది కూడా అదే అనుభూతిని మనం పొందుకోవాల్సి ఉన్నది. ఈ 70 మంది ఏ అనుభూతినైతే పొందుకోగలిగారో, ప్రజలు కూడా అదే అనుభూతిని మనం పొందుకోవాలి. అదే సీనాయి యొక్క అనుభవం అయి ఉన్నది. ఇది దేవునికి దగ్గరగా నివసించేటువంటి స్థలం. రెండవది ఏంటంటే, దేవునికి దగ్గరగా ప్రజలు నివసించేటువంటి స్థలంగా అది కనబడతా ఉంటుంది. మరి ఎక్కువ కాలం, ఎక్కువ సమయం ఇజ్రాయేలీలు ఈ సీనాయి దగ్గరే తిష్టా వేసుకొని చాలా మరి అన్ని యాత్రల కంటే, అన్ని ప్రయాణాల్లో దిక్కుంటూ వచ్చినటువంటి దిగిన స్థలాలలో ఎక్కువ రోజులు ఉన్నది ఈ స్థలంలోనే. మూడవది ఏమని చెప్తుందంటే, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సన్నిధికి మీరు రావాలంటే మిమ్మల్ని మీరు దేవుని యొక్క సన్నిధిలో శుద్ధి చేసుకొని, దేవుని సన్నిధిలో దేవుని కొరకు మీరు సిద్ధపడే సమయం అది పవిత్రపరుచుకునేటువంటి స్థలం అది, పరిశుభ్రంగా శుద్ధి చేసుకునేటువంటి స్థలం అది. మరి ఈరోజు మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే, మరి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధపడాలి, దేవుని సన్నిధికి రావడానికి సిద్ధపడాలి, దేవుని ఆరాధించడానికి మనం సిద్ధపడాలి, దేవుని మహిమపరచడానికి సిద్ధపడాలి, దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడాలి, ఎత్తబడే అనుభూతి కొరకు మనం సిద్ధపడాలి. ఈ భౌతిక శరీరం నుండి మన యొక్క థియోఫనీ శరీరంలోనికి వెళ్ళడానికి మనము సిద్ధపడి ఉండాలి. ఈ భూలోక యాత్రలో నుండి పరలోక యాత్రకు మనం వెళ్ళడానికి సిద్ధపడి ఉండాలి. ఈ సీనాయి అనేది ఏంటంటే, మనల్ని ఒక స్థితి నుండి మరొక స్థితికి తీసుకొని పోయేటువంటి అనుభూతిని తెలియజేసేదే. మరి దేవుని కొరకు సిద్ధపడి ఉండేదానికి మనల్ని సమకూర్చేదే ఈ సీనాయి యొక్క అనుభవం అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈ సీనాయి నొద్ద ఒకటి కాదు, ఇక్కడ ఎన్నో కార్యాలు, ఎన్నో అనుభూతులు, ఎన్నో కార్యాలు దేవుడు ఇక్కడ మనకు నేర్పిస్తున్నటువంటి కార్యాలు చాలా ఉన్నవి. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని కానీ మనం గమనించినట్లయితే, ఇక్కడ ఒక చక్కటి సన్నివేశాన్ని మీకు తెలియజేస్తాను నేను. ఈ సీనాయి దగ్గరికి వచ్చినప్పుడు మోషే పైకి వెళ్ళిపోయాడు. 40 రోజులు ఆయన కనబడకుండా ఉన్నాడు. ఆ 40 రోజుల తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మోషే ఏమైపోయాడో మనకు తెలియదు. కానీ అప్పుడు మోషే చెప్పాడు, మీకేదైనా అవసరమైతే, సమస్యలు ఉంటే, ఇదిగో మీకు వీళ్ళున్నారు, వీళ్ళని అడగండి, వీళ్ళతో సంభాషించండి అని చెప్పారు. అయితే ఈ యొక్క సీనాయి దగ్గర ఆయన పైకి వెళ్ళిపోయాడు, దేవుడితో మాట్లాడుతున్నాడు, దేవుని ఆజ్ఞలను తీసుకుని వస్తున్నాడు. ఆయన దేవుని ఆజ్ఞలను తీసుకుని వస్తున్నప్పుడు ఆయన ప్రభు చెప్పాడు, నువ్వు త్వరగా కిందికి దిగిపోమన్నాడు. ఏం చేయాలి మోషే? ఏం చేయాలి? త్వరగా కిందికి దిగిపోవాలి అని చెప్పేసి అన్నాడు. మరి మోషే సీనాయి పర్వతాన్ని మరి కొన్నిసార్లు పైకి వెళ్ళడం, కిందికి రావడం, పైకి వెళ్ళడం, కిందికి రావడం, సీనాయి పైకి వెళ్ళడం, మళ్ళా కిందికి రావడం, దరిదాపుగా మరి ఈ యొక్క మోషే 7 సార్లు సీనాయి పర్వతంకి పైకి ఎక్కడం, దిగడం, ఎక్కడం, దిగడం, 7 పర్యాయాలు బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉంటాం. మీరు కావాలంటే రెఫరెన్స్లు చెప్తాను. 19వ అధ్యాయం 3వ వచనం, 19వ అధ్యాయం 8వ వచనం, 19వ అధ్యాయం 20వ వచనం, 20వ అధ్యాయం 21వ వచనం, 24వ అధ్యాయం 18వ వచనం, 32, 31, అలాగే 34, 4. ఈ విషయాలలో మోషే పైకి వెళ్ళడం, మోషే కిందికి రావడం, మోషే పైకి వెళ్ళడం,
కిందికి రావడం మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మోషే యొక్క అనుభవం ఎలాంటిదో మనం చూస్తూ ఉన్నాం. మోషే దరిదాపుగా 40 రోజులు అంటే 40 రాత్రింబవళ్ళు ఏం చేశారు? దేవునితో గడపడం చూస్తున్నాం. చూడండి, మనం ఒక ఉపవాస కుడికి 10 సార్లు బయటికి పోయి 10 సార్లు లోపలికి వస్తాం. కానీ మోషే వెళ్ళాడంటే మరలా రాలేదు 40 రోజులు. అక్కడ దేవునితో గడుపుతుంటున్నాడు. చూడండి, దేవుని సన్నిధిలో ఈరోజు మోషే 40 రాత్రింబవళ్ళు ఉండగలిగితే ఈరోజు మనము దేవుని సన్నిధిలో మనము ఎంతసేపు ఉండాలి? ఎంత సమయాన్ని గడపాలి దేవుని సన్నిధిలో? దేవునికి మనం ఎంత సమయాన్ని ఇవ్వాలి? దేవుని సన్నిధిలో మనం ఎంతగా మన యొక్క సమయాన్ని హెచ్చించాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి మనం దేవునికి ఆ సమయాన్ని ఇవ్వగలుగుతున్నామా? దేవునితో ఆ అనుభూతిని పొందుకోగలుగుతున్నామా? దేవునితో గడిచి ఆయన స్వరాన్ని వినగలుగుతున్నామా? దేవుని మహిమను పంచుకోగలుగుతున్నామా? దేవుని మహిమను పొందుకోగలుగుతున్నామా? దేవునికి మానవుడికి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని దేవుడు ఇవ్వడానికి దిగి వచ్చినప్పుడు మరి మనం ఎంతగా ఆయన సన్నిధిని అనుభవించగలుగుతుంటున్నాము? దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ మరి దేవునితో మరి మోషే దేవునితో మోషేకు ఉన్నటువంటి అనుభవాన్ని మనం చూస్తూ ఉంటున్నాం 40 దినాలు. అలాగే యెహోషువ కూడా దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రభావాన్ని, దేవుని యొక్క మహిమను యెహోషువ కూడా పొందుకున్నాడు. మోషేకి దేవునికి మధ్య ఉన్నటువంటి అనుభవం. అలాగే యెహోషువ కూడా మరి యెహోషువ ఎక్కడున్నాడు? మోషే ఎక్కడుంటాడో యెహోషువ కూడా అక్కడే ఉంటాడు. కానీ ఇక్కడ అనేక పర్యాయాలు దేవుని యొక్క సన్నిధికి మోషే ఎక్కిపోయినట్టు దిగొచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఒక రహస్యంగా మరుగుగా యెహోషువ కూడా మోషే ఎక్కడైతే ఉంటున్నాడో యెహోషువ కూడా అక్కడే ఉన్నాడు. కానీ అది తెలియజేయబడలేదు. చూడండి క్రీస్తునందు ప్రియులారా, అలాగే యాజక సమూహం 70 మంది, అలాగే ప్రజల యొక్క అనుభూతి. ఇక్కడ 4 యొక్క అనుభూతులు మనకి ఇక్కడ రాయబడి ఉన్నాయి. మోషే యొక్క సీనాయి పర్వతం దగ్గర మోషే యొక్క అనుభవం ఏంటిది? సీనాయి పర్వతం దగ్గర యెహోషువ యొక్క అనుభవం ఏమిటి? మరి సీనాయి పర్వతం దగ్గర 70 మంది యాజకుల యొక్క అనుభవం ఏమిటి? ఇక్కడ సీనాయి పర్వతం దగ్గర సీనాయి దగ్గర మరి ఈ యొక్క ప్రజల యొక్క అనుభూతి ఏంటి? ఈరోజు నువ్వు నేను దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మన అనుభూతులేంటి? దేవునికి మనకు మధ్యలో దేవుని దగ్గర నుంచి మనం పొందుకున్నటువంటి కార్యాలు, ఆ అనుభూతులు, ఆ ఆశ్చర్యమైన సంగతులు ఏంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? దరిదాపుగా ఈ సీనాయి పర్వతాన్ని ఎక్కాలంటే ఒక ఆయన చెప్పాడు 7 గంటలు పట్టుద్దంట పైకి ఎక్కడానికి. ఎన్ని గంటలు? 7 గంటలు పట్టుద్ది. మన ఈ కిలేశ్వరంలో ఉన్న ఈ మందిరానికి నువ్వెన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నావు? నీకెంత సమయం పట్టుద్ది? ఇక్కడికి రావడానికి ఎన్ని గంటలు పట్టుద్ది? ఒక రోజన్నా పట్టుద్దా? ఒక 10 కిలోమీటర్లు నడవాల్సి వస్తుందా? 15 కిలోమీటర్లు నడవాలా? ఒక 20 కిలోమీటర్లు ఏమన్నా నడవాలా? మరి దేవుని యొక్క సన్నిధికి రావడానికి మరి దరిదాపుగా ఈ యొక్క పర్వతం పైకి ఎక్కడానికి 7 గంటలు లేకపోతే 6 గంటలు, మరి అంతకంటే పైన పడవచ్చు, ఇంచుమించు అంత టైం పట్టుద్దంట. మరి మోషే ఎన్నిసార్లు ఎక్కి దిగాడు? మనం వారానికి ఎన్నిసార్లు ఎక్కి దిగుతున్నాం? ఎంత సమయాన్ని ఇస్తున్నాం? ఎంత దేవుని సన్నిధిలో గడుపుతున్నాం? దేవునికి నీకు మధ్యలో ఉన్నటువంటి అనుభవం ఏమిటి? అనుభూతి ఏమిటి? దేవునితో నీతో ఏం మాట్లాడుతున్నాడు? ఏమి వింటున్నావు? నువ్వేమి తింటున్నావని నేను అడగట్లేదు, కానీ ఏమి వింటున్నావు? దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని స్వరాన్ని.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మోషే మరి లెక్క చేయకుండా అంత ఎత్తును ఎక్కగలుగుతున్నాడు. మరి నువ్వు దేవుని యొక్క సన్నిధికి నువ్వు ఎంత ఎత్తుకు ఎదగలుగుతున్నావు? ఈరోజు మనకు ఒక పిరమిడ్ ఉంది. ఈ పిరమిడే మనకు ఒక పర్వతం లాంటిది. ఈ పర్వతంలో ఉన్నటువంటి అనుభూతులు, ఈ పిరమిడ్లో ఉన్నటువంటి అనుభూతులు, ఈ పరిపూర్ణ మానవుని స్వరూపంలో ఉన్నటువంటి 7 సద్గుణములు నువ్వు ఎక్కి పైకి ఆ అనుభూతుల గుండా వెళ్ళగలుగుతున్నావా? ఆ ప్రేమను తాకటానికి, ఆ తలరాయిని తాకటానికి, ఆ శిరస్సును తాకటానికి, శిరస్సు నీవు ఐక్యమవడానికి ఎక్కగలుగుతున్నావా? ఒక మెట్టు, ఒక్కొక్క అనుభవము నిన్నేం చేస్తుంది? దేవునికి సమీపస్తులుగా చేస్తుంది. 7 గుణలక్షణాలు ఏం చేస్తున్నాయి మనల్ని? దేవుని ప్రేమను ఆ తలరాయిని తాకేటట్టుగా మనల్ని సిద్ధపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని పర్వతమైనటువంటి సేనాయిని, దేవుని పర్వతమైనటువంటి మరి ఈ యొక్క పర్వతాన్ని మరి మోషే 7 సార్లు దిగగలగడం మనం చూస్తున్నాం. దైవ స్వరాన్ని వినగలగడం మనం చూస్తున్నాం. దేవుని మహిమను అక్కడ చూస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మహిమ అనుభూతిని పొందుకుంటున్నాడు. దేవుని యొక్క మహిమ స్వరూపములోనికి మోషే మార్చబడుతున్నాడు. అవునా? మోషే ముఖాన్ని ఏమైంది వాళ్ళు చూసేసరికి? చూడలేకపోయారు వాళ్ళు. ఈరోజు దేవుని సన్నిధికి వెళుతున్నటువంటి నీవు, దేవునికి నీకు మధ్యలో ఉన్నటువంటి ఆ అనుభూతి నీ యొక్క ముఖాన్ని, నీ యొక్క ముఖకాంతిని ప్రకాశింపజేసి ఇతరులు చూసినప్పుడు మోషే ముఖాన్ని మేము చూడలేకపోతున్నాము అన్నట్టుగా అంత మహిమను మోషే పొందుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి దేవుని మహిమని మరి మోషే ఒక అభిషేకించబడిన వాడిగా మరి మార్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మోషే ఎన్నిసార్లు ఎక్కి దిగుతున్నాడో ఇక్కడ రాయబడింది. కానీ ఇదే కార్యంలో యెహోషువ అనుభవం ఏమిటి? మోషే అనుభవాన్ని మనం చూస్తున్నాము. యెహోషువ యొక్క అనుభవం ఏమిటి? యెహోషువ అక్కడ ఉన్నప్పటికీ మర్మయుక్తంగా ఉన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. యెహోషువ మోషేలో ఏ అనుభూతులైతే దేవుని దగ్గర కలిగి ఉన్నాడో అదే అనుభవాలు యెహోషువ కూడా కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మీకు ఒక మంచి చక్కటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. దేవుని సేవకుడైనటువంటి మోషేకి యెహోషువ ఏమై ఉన్నాడు? పరిచారకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మోషే ఎక్కడ ఉంటాడో పరిచర్య చేసేటువంటి యెహోషువ కూడా అక్కడే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, నాయకుడేమో మోషే, పరిచారకుడేమో యెహోషువ. ఇక్కడ మరి మోషే నాయకుడుగా ఉంటున్నప్పుడు యెహోషువ మోషేకు పరిచారకుడుగా ఉంటా ఉన్నాడు. అయితే ఎప్పుడు కూడా యెహోషువ తన నాయకుడైనటువంటి మోషేను ఆయన ఆదుకున్నట్లుగా, మరి సహాయకుడిగా ఉన్నట్లుగా, పరిచారకుడిగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాము. అంటే తమ నాయకుడిని ఆదుకునేవాడు, తన నాయకుడిని ఆనుకునేవాడు, ఆ నాయకుడికి పరిచర్య చేసేవాడుగా యెహోషువ కనబడుతున్నాడు. ఒక దైవ సేవకునికి మరి ఎలాంటి సపోర్ట్గా ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం కూడా మన నాయకుడికి మనం ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నాం, ఎలాంటి చేయూతనిస్తున్నాం, ఎలాంటి సహకారాన్ని ఇస్తున్నాం, ఎలాంటి పరిచర్యను మనం చేయగలుగుతున్నాం దేవుని యొక్క సన్నిధిలో. చూడండి, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వాడు మోషే. దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వాడు మోషే. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మీరు గమనించినట్లయితే నిర్గమకాండం 33:10-11 వచనంలో మరి
మోషే నాయకుడైనప్పటికీ మోషే నాయకుడిగా ఉంటున్నప్పటికీ ఆయన ఆ యొక్క కొండ మీదకి వెళ్ళడం రావడం, గుడారంలోనికి వెళ్ళడం రావడం మనం చూస్తూ ఉంటాం. అయితే యెహోషువ గురించి ఒక చక్కటి మాట రాయబడింది ఏంటంటే నిర్గమకాండ 33:10-11లో దేవునిని ముఖాముఖిగా మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు. కానీ యెహోషువ ఎప్పుడు గుడారము లోపలనే ఉండెను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మరి మోషే అయితే ఈ గుడారములో నుండి రావడం పోవడం మనం చూస్తున్నాం. కానీ యెహోషువ అయితే గుడారము లోపలనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిలోనే ఉండే అనుభవము, దేవునితోనే గడిపే అనుభవము, దేవుని యొక్క మరి అలాంటి అనుభవాన్ని యెహోషువ కలిగి ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. చూడండి, యెహోషువ ఎప్పుడు గుడారాన్ని దాటి రాకుండా ఎప్పుడు గుడారం లోపలనే ఉన్నాడు. ఏమిటి ఈ గుడారము? పరలోకమే మనకు ఒక గుడారం అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నాయకుడు బయటికి రావడం లోపలికి రావడం చూస్తున్నాము. కానీ పరిచర్య చేసినటువంటి యెహోషువ మాత్రం గుడారం లోపలనే ఉన్నాడు. చూడండి, మొదటి ఆదాము ఏదెనులో ఉన్నాడు. ఏదెనులో నుండి ఆయన బయటికి ఎల్లగొట్టబడ్డాడు. రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు ఆయన ఎలాగొచ్చాడంటే యజమానిగా రాలే, నేను పరిచారం చేయటికే వచ్చానన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఎందుకు ఆయన పరిచారకుడిగా వచ్చాడు? ఎందుకంటే మహిమలోనికి, తండ్రి మహిమలోనికి మనల్ని తీసుకొని పోవడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, యెహోషువ ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క గుడారంలో ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అందుకనే గుడారంలో నుంచి లోపల నుండి బయటికి రావడం, బయట నుండి లోపలికి వెళ్ళిపోవడం మోషే చూస్తున్నాము. ఎప్పుడు గుడారమును దాటి రాకుండా ఉండేటువంటి వ్యక్తి యెహోషువ. గుడారంలో నుంచి బయటికి రావడం, లోపలికి రావడం మోషేను చూస్తుంటున్నాం. చూడండి, ఎవరైతే పరిచర్య చేశారో నాయకుడైతే కానానును చేరలేదు, కానీ పరిచర్య చేసినటువంటి యెహోషువ కానానుకు చేరుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, నాయకుడు వాగ్దానం చేరలేదు, కానీ నాయకుడికి పరిచారం చేసిన యెహోషువ ఎక్కడికి వెళ్ళాడు? కానానును స్వతంత్రించుకున్నాడు, కానానులో ప్రవేశించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకని? ఎప్పుడు గుడారంలోనే ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 70 మంది పెద్దలు మోషేకి యెహోషువకు చాలా దూరంగా ఉన్నారు. వీళ్ళు చేయాల్సిన పని ఏంటి? ఈ 70 మంది పెద్దలు, మరి నాదాబు, అబీహు, వీళ్ళు దూరంగా ఉండి సాగిల పట్టమే దేవునికి. అయితే అహరోను, హూరు, వీళ్ళందరూ ప్రజల మధ్యలో ఉండి వాళ్ళ ప్రజల యొక్క సమస్యలని చెబితే వాళ్ళ సమస్యలకి పరిష్కారం చేసేటువంటి వాళ్ళుగా నియమించబడ్డారు అక్కడ. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ యొక్క మోషే దేవునితో ఉన్న అనుభవాన్ని చూశాడు. యెహోషువ ఆయన కూడా అలాగ పొందుకున్నాడు. అయితే 70 మంది పెద్దలు వాళ్ళు కూడా ఆ అనుభూతిని చూడగలిగారు, ఆయన తేజస్సును చూడగలిగారు, దేవునితో సావాసాన్ని వాళ్ళు చూడగలుగుతూ ఉన్నారు. 6 రోజులు అలా జరిగిపోయింది. 7వ రోజున మోషేను మేఘంలోనికి పిలవడం జరిగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ కొండ ఎక్కే పరిస్థితిని చూస్తున్నాం. ఇక్కడ కొండ ఎక్కిన తర్వాత దేవుని చూశారు, కొండ ఎక్కారు,
కొండ దగ్గర ఉన్నటువంటి ఆ దేవుడు దిగి వచ్చినటువంటి ఆ అనుభూతిని చూశారు. కొంతమంది ఆయన పాదాల దగ్గర స్థితిని వాళ్ళు గమనించారు. ఆయన మరి మహిమలో 6 రోజులు ఉన్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే మరి ఆ యొక్క మహిమ దహించు అగ్ని ఆయన అక్కడికి దిగి వచ్చిందో, పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, మరి అక్కడ ఉన్నటువంటి నాదాబు, అబీహు, వీళ్ళందరూ దూరంగా ఉండి ఏం చేశారంటే దేవుని మహిమను, దేవుని యొక్క దహించు అగ్నిని, దేవుని యొక్క కార్యాలను చూసి వాళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణి ఆరాధించడం, దేవుని స్తుతించడం, దేవుని మహిమపరచడం మరి మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, మరి మోషే యొక్క అనుభవం ఏమిటి, యెహోషువ యొక్క అనుభవం ఏమిటి, 70 మంది ఆ 3 యాజకుల యొక్క అనుభవం ఏమిటి, కిందనున్నటువంటి ప్రజల యొక్క అనుభవం ఏమిటి? హల్లెలూయా. ఇప్పుడు మోషే దేవునితో గొప్ప అనుభవాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత దగ్గరగా ఈ నలుగురు ఎవరు లేరు, కానీ దేవునికి అంత దగ్గరగా ఉన్నది ఎవరు? మోషే మాత్రమే. ఈ చివరి కాలంలో కూడా మరి దేవునికి 6 సంఘకాలాల్లో ఉన్న వాళ్ళు దగ్గరగా లేరు, కానీ ఈ 7వ సంఘకాలంలో ఉన్నటువంటి మనమే మేఘానికి దగ్గరగా వచ్చాము, బలిష్ఠ దూతకు దగ్గరగా వచ్చాము, నిజంగా ఆ ముద్రలకు దగ్గరగా వచ్చాము, మర్మములకు దగ్గరగా వచ్చాము, బలిష్ఠ దూతకు దగ్గరగా మనం ఉన్నాము ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మోషే ఎలాంటి అనుభూతిని కలిగి ఉన్నాడో ఈరోజు వధువు కూడా దేవునితో ఆ మోషేకు ఉన్నటువంటి అనుభూతి ఎలాంటిదో ఈరోజు వధువైనటువంటి నీకు ఆయనకు అలాంటి అనుభూతి నీవు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి దేవునితో ఉండే అనుభవం మోషే, గుడారములోనే ఉండే అనుభవం యెహోషువ. 70 మంది పెద్దలు దేవునితో సహవాసం చేస్తున్నారు. కింద ఉన్నటువంటి వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధన చేసి వెళ్ళిపోవడం రావడం, వెళ్ళిపోవడం రావడం. 4వ వారి యొక్క అనుభవం, 3వ వారి యొక్క అనుభవం అది. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? మనం ఎల్లప్పుడూ మోషే ఎలాగూ దేవునితో అనుసంధానం కలిగి ఉన్నాడో, యెహోషువ ఎల్లప్పుడూ గుడారంలోనే ఎలా ఉండగలిగాడో, దేవునితో ఆ ప్రజలు ఎలాగో సహవాసం చేస్తున్నారో, అలాగే మనము కూడా దేవునితోనే ఉండే అనుభవము, గుడారంలోనే ఉండే అనుభవము, దేవుని సహవాసాన్ని పొందుకునే అనుభవము. దేవుని సన్నిధికి వెళ్ళడం, పోవడం, రావడమే కాదు, కానీ దేవునితోనే ఉండే అనుభవం కావాలి, గుడారంలోనే ఉండే అనుభవం కావాలి, సహవాసముతోనే ఉండే అనుభవం కావాలి. సీనాయి పర్వతం మనకు నేర్పించేటువంటి అనుభవాలు ఇవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈ యొక్క సీనాయి చక్కటి అనుభవాన్ని మనకు నేర్పిస్తూ ఉంది. మరి చక్కటి విషయాలను మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఈ సీనాయి దగ్గర మోషే పైకెళ్ళి ఆజ్ఞలను తీసుకొని, రాతి పలకలను తీసుకుని వస్తుంటే, ఆయన కిందికి దిగి వస్తున్న సమయంలో సీనాయి దిగువ భాగాన ఇజ్రాయేల్ యొక్క పరిస్థితి ఎలాగుందో తెలుసా? లవోదిక ఎలాంటి పరిస్థితి కలిగి ఉన్నదో ఇజ్రాయేల్ కూడా వాళ్ళు దిగంబరులుగా, మరి చాలా భయంకరమైన, దేవునికి తీక్షణమైన కోపం పుట్టించే వాళ్ళుగా వాళ్ళు దూడను చేసుకొని, మరి మమ్మల్ని ఐగుప్తు నుంచి ఇక్కడ తీసుకొచ్చింది నువ్వే అని విగ్రహాన్ని చేసుకొని విగ్రహాన్ని ఆరాధన చేసేటువంటి స్థితికి దిగి భయంకరమైనటువంటి దేవునికి తీక్షణమైన కోపాన్ని పుట్టించారు. మోషే ఆ సన్నివేశాన్ని చూసి ఆ పాపలు ఆ చేతిలో నుండి పడిపోవడం మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు మోషే అంటున్నాడు, దేవుడు చెప్తున్నాడు, మోషే మరి దేవుని పక్షంగా, నీ పక్షంగా, మరి యెహోవా పక్షంగా ఎవరు వస్తారో ఒక్కసారి ప్రజలతో చెప్పమన్నప్పుడు మరి మోషే అడిగాడు ఏమని? మరి దేవుని పక్షంగా ఎవరైతే రోషం కలిగి ఉంటారో, దేవునికి ఎవరైతే దేవుని పక్షంగా ఎవరు నిలబడతారో
ఒక్కసారి మరి మోషే అక్కడ అడుగుతున్నాడు, ఏమని? యెహోవా పక్షముగా ఉండే వాళ్ళు ఎవరు? మిమ్మల్ని మీరు ఏరు వేసుకోండి అని చెప్పినప్పుడు అక్కడ ఎన్ని గోత్రాలు ఉన్నాయి? అక్కడ 12 గోత్రాల వారు అక్కడే ఉన్నారు. ఈ 12 గోత్రాల వాళ్ళు అక్కడ ఉన్నప్పటికీ అయితే ఏ గోత్రము కూడా యెహోవా పక్షముగా ఉండడానికి ఇష్టపడలేదు. ఆదికాండం 49వ అధ్యాయంలో 12 గోత్రాలలో లేవి గోత్రము శపించబడింది, శాపగ్రస్తంగా ఎంచబడింది. లేవి గోత్రాన్ని పక్కకు త్రోసివేశారు. లేవి యొక్క స్థితి శాపగ్రస్తమైనటువంటి స్థితి. 12 గోత్రాలలో లేవి గోత్రము శపించబడినటువంటి స్థితి, శాపగ్రస్తమైనటువంటి గోత్రం అది. ఆదికాండం 49వ అధ్యాయంలో లేవీల గురించి రాయబడింది, వాళ్ళు శాపగ్రస్తుడు అని రాయబడింది. అయితే ప్రియులారా, ఈ లేవి అనగా అర్థం ఏంటంటే హత్తుకొనుట అనేటువంటి మరి అర్థాన్ని అది ఇస్తుంది. ఎందుకు ఈ లేవీల్ని దేవుడు శపించడం జరిగింది? ఎందుకంటే షెకెములో దీన జరపబడినప్పుడు వాళ్ళ చేత సున్నతి చేయించి పురుషులందరినీ మరి ఈ యొక్క లేవి మరొకళ్ళు వాళ్ళందరినీ హత్య చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ షెకెము రాజును, షెకెములో ఉన్నటువంటి వారిని చంపివేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం, ఈ లేవి సిమియోన్. ప్రియులారా, అయితే ఈ షెకెములో వారిని చంపారు. మా అమ్మాయిని మీరు చేసుకోవాలంటే సున్నతి చేసుకోవాలి మా చట్ట ప్రకారం అని చెప్పేసి అని వాళ్ళకి సున్నతి చేయించినప్పుడు వాళ్ళు ఆ సున్నతి చేయించుకుని బాధపడుతున్న సమయంలో వాళ్ళందరినీ చంపేసేసారు. చూడండి, ఈరోజు మేమెవరమి, మీరెవరు? మేము ఒక సున్నతి కలిగినటువంటి ప్రజలం, మీరు సున్నతి లేనిటువంటి ప్రజలు. ఈరోజు లోకంలో కూడా ఉంది, వాళ్ళు తక్కువ వాళ్ళు, వీళ్ళు ఎక్కువ వాళ్ళు. తక్కువ వాళ్ళు ఎక్కువ వాళ్ళతో కలవడానికి లేదు, ఎక్కువ వాళ్ళు తక్కువ వాళ్ళతో వాళ్ళు కలవరు. భేదాభిప్రాయాలు ఈరోజు ఉన్నాయి. అయితే క్రీస్తునందు ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తిని చంపాలన్నా హత్య చేయాలన్నా ఒక మనిషికి హక్కు లేదు. కానీ చూడండి, ఒకళ్ళు ఒక మాట తిట్టారనుకోండి, ఏదన్నా పేరెత్తి తిట్టారనుకోండి, వాళ్ళు చట్ట ప్రకారంగా మనం కేసు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఏమంటారంటే, ఒకరిని బూతులాడారనుకోండి, ఏదైనా తక్కువ ఎక్కువ అని ఏంచారనుకోండి, పరువు దావా, రకరకాలైనటువంటి చట్టాలు ఉన్నాయి. సరే, ఏది ఏమైనప్పటికీ క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మరి దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ఓ షెకెములో ఉన్న ప్రజల యొక్క ప్రాణాలని ఈ లేవీలు తీసేసినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళు ఏం చేశారంటే, మరి ఈ లేవీలు మరి శాపగ్రస్తులుగా మారారు. దేవుని దృష్టిలో వాళ్ళు త్రోసివేయబడ్డారు. వాళ్ళు ఎన్నికల్లో లేని వారిగా ఉన్నారు, దేవునికి కోపం పుట్టించే వాళ్ళుగా ఉన్నారు. అందుకని దేవుని యొక్క వాక్యంలో దేవుని వారి కోపము, వారి యొక్క ఉగ్రత మరి భయంకరమైంది, అది శపించేదనని దేవుడే చెప్పాడు. మరి వారిని గోత్రాల్లో నుండి విభజిస్తానన్నాడు, గోత్రాల్లో నుండి నేను శపిస్తానన్నాడు, నేను వాళ్ళని శపించే వారిగా చేస్తానన్నాడు, వాళ్ళు చెదరగొట్టబడతారన్నారు, నేను వారిని విభజిస్తానని చెప్పేశానన్నాడు. అలాగే ఆ గోత్రాల్లో నుంచి సపరేట్గా వాళ్ళని చేశాడు దేవుడు. చూడండి, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యంలో కోపం, వాళ్ళు ఇలా చేశారని కోపడ్డారు. వాళ్ళు కోపం అనేది అపవాది యొక్క గుణమై ఉన్నది. కోపం అనేది మరి ఆ యొక్క కయ్యను కోపగించుకొని తమ్ముడి మీద పడి చంపినట్లుగా చూస్తూ ఉంటున్నాడు. ఈ కోపం అనేది అపవాది యొక్క గుణలక్షణంగా మనకు కనబడతా ఉంది. చూడండి, అందుకనే మరి ఒక పండితుడు ఏమంటున్నాడంటే,
మరి కోపపడుడు కానీ పాపము చేయకుడి అని ఒక వాక్యం రాయబడింది. అంటే ఊరకు కోపపడమని కాదు. అయితే ఆయన ఒక మాట అంటున్నాడు, అనవసరంగా కోపగించుకోకూడదు, అర్థం లేకుండా ఆవేశపడినప్పుడు కోపగించుకోకూడదు. అది పెడర్థానికి దారి తీస్తున్నట్టుగా మరి మనకు తెలియజేస్తూ ఉంటుంది. సరే, ఏది ఏమైనా ఇజ్రాయేలీల నుండి లేవీలు, సిమియోనులు విభజించబడ్డారు, వేరైపోయారు. అయితే 49లో ఆది కాండంలో వీళ్ళు శపించబడ్డారు, వీళ్ళు త్రోసివేయబడ్డారు, విభజించబడ్డారు, వేరు చేయబడ్డారు. శాపగ్రస్తమైన గోత్రంగా అది మారిపోయింది. అయితే క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఎవరినైతే శాపగ్రస్తులుగా ఎంచాడో, ఎవరినైతే విభజించాడో, ఎవరినైతే ప్రక్కకు త్రోసివేశాడో, మోషే ఆజ్ఞలను తీసుకుని వస్తున్నప్పుడు, కొండ దిగి వస్తున్నప్పుడు ఇజ్రాయేలీలు వాళ్ళ ఇష్టానుసారంగా మరి ప్రవర్తిస్తుంటున్నప్పుడు, మోషే చేతిలో నుంచి ఆ పలకలు పగిలిపోయినప్పుడు కిందికి వచ్చి చూసినప్పుడు మోషే దేవుని యొక్క కోపముతో మరి ఉండి, నిజంగా దేవుని పక్షంగా ఉండే వాళ్ళు ఏమన్నారు, మీరు దేవుని ఏమి చెబితే ఆ మాటలు మేము వింటాము, ఆ ప్రకారంగా చేస్తామన్నారు వాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, వాళ్ళు ఒక దూడను తయారు చేసుకుని దేవునికి కోపం పుట్టించేవారుగా ఉన్నారు. అప్పుడు మోషే అంటున్నారు, మీరు యెహోవా పక్షంగా ఎవరైతే ఉంటారో మీరు ఒక్కసారి మరి యెహోవా పక్షంగా ఉన్న వాళ్ళు రండి పక్కకని చెప్పేసి మరి అక్కడ వేరు చేసినట్టుగా చూస్తున్నా. అయితే ఈ 49లో క్షపించబడినటువంటి లేవి గోత్రాలు వాళ్ళు ఏం చేశారంటే, ఆ దిగువన విగ్రహాల ఇచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నటువంటి ఆ ఇజ్రాయిల్ మధ్యలో నుండి లేవి గోత్రము మేము యెహోవా పక్షంగా మేము నిలబడతామని ఆ శపించబడిన గోత్రము ప్రత్యేకించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరినైతే దేవుడు మరి శపించాడో, ఎవరినైతే విభజించాడో, ఎవరినైతే చెదరగొట్టబడ్డారో, ఆ చెదరగొట్టబడిన వాళ్ళు, విభజించబడిన వాళ్ళే మేము యెహోవా పక్షంగా నిలబడతామన్నారు. సీనాయి పర్వతం దగ్గర శాపగ్రస్తమైన గోత్రమును, వారి జీవితాన్ని, వారి స్థితిగతులను మార్చింది సీనాయి. వాళ్ళు అయోగ్యులు, యోగ్యులు కాదు, వాళ్ళు విభజించబడిన వాళ్ళు, త్రోసివేయబడిన వాళ్ళు, శపించబడిన గోత్రం. అయితే సీనాయి పర్వతం దగ్గర లేవి గోత్రం యొక్క స్థితిగతులను మార్చింది సీనాయి పర్వతం. వాళ్ళ జీవితాన్ని మార్చింది, వాళ్ళ శాపాన్ని బాపింది సీనాయి పర్వతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ఏమన్నారు, మేము యెహోవా పక్షంగా మేము నిలబడతాము. మరి సీనాయి నుండి మోషే దిగి వచ్చిన తర్వాత యెహోవా పక్షముగా వచ్చిన వాళ్ళు అని అంటాడు, యెహోవా పక్షంగా ఎవరైతే వస్తారో నా పక్కకు రండి మోషే పిలిచాడు. మోషే పిలిచినప్పుడు ఏం చేశారంటే, మరి ఆ యొక్క లేవి కుమారులందరూ కూడా వాళ్ళు పక్కకు మోషే పక్షంగా నిలబడ్డారు, దేవుని పక్షంగా నిలబడ్డారు. అప్పుడు మీరేం చేయాలంటే, మీ నడుముకు గట్టి కట్టుకోండి, మీ కత్తిని చేత పట్టుకోండి. ఎవరైతే ఈ యొక్క విచ్చల విడిగా ప్రవర్తిస్తున్నారో వారందరినీ మీరేం చేయాలంటే వాళ్ళందరినీ చంపివేయండి అని చెప్పేసి అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవునికి అసహ్యమైనది, దేవునికి అయిష్టమైనది ఏదైతే ఉందో నిశ్చయంగా వాటన్నిటినీ చంపివేయవలసి ఉన్నది. హల్లెలూయా. చూడండి, దేవుని విచ్చలవిడిగా జీవించక, మరి బట్టలు లేనటువంటి స్థితి, విచ్చలవిడి యొక్క జీవితం, దేవునికి కోట పుట్టించినటువంటి జీవితాన్ని మరి దేవుడు తట్టుకోలేకపోయాడు. అయితే క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మరి దేవుని యొక్క వాక్యం చక్కటి మాటలు మనకు తెలియజేస్తుంది. అందుకనే నడుము కట్టుకోండి అనగా మీ మనసును కట్టుకోండి. మీ మనసును కట్టుకొని ఏం చేయాలి, కత్తిని చేత పట్టుకోవాలి. కత్తి అనగా దేవుని వాక్యమై ఉన్నది. ఈ యొక్క వాక్యము తీసుకొని మీ మనసు నిండా వాక్యముతో నింపబడండి. ఇప్పుడు రండి, మీ నాయకుడి మాట ఎవరింటారో ఒక పక్షంగా రండి. ఇప్పుడు మనసు అనే నడుము కట్టుకొని దేవుని యొక్క వాక్యం అనేటువంటి వాక్యముతో నింపబడి దేవుని యొక్క నాయకుడికి విధేయులయ్యే వాళ్ళు
మీరు పక్కకు రండి, వేరు చేసుకోండి అని పిలిచినప్పుడు లేవి గోత్రం వచ్చిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మరి మోషే నాయకత్వంలో ఈ యొక్క శపించబడినటువంటి లేవి గోత్రం దీవెనకరమైనటువంటి గోత్రముగా మార్చబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, లేవి గోత్రము శాపగ్రస్తమైన గోత్రముగా మారి ఆదికాండం 49లో తిరిగి నిర్గమకాండం 33వ అధ్యాయంలో వారికి ఉన్న శాపము అంతా తీసివేసి ఈ 32, 33 అధ్యాయాల దగ్గర ఈ సీనాయి పర్వతం దగ్గర దేవునికి కోపం పుట్టించేటువంటి కార్యాలను ఎప్పుడైతే దేవుని పక్షంగా ఉండి దేవునికి అసహ్యమైన వాటిని చంపారో దేవునికి ఇష్టలుగా అయ్యారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? తన వాక్య పక్షంగా నిలబడిన వారిని, దేవుని పక్షంగా నిలబడే వారిని, మోసే పక్షంగా నిలబడే వారిని, నీ సేవకుని పక్షంగా నిలబడే వారిని, ఈ ఫైవ్ మినిస్ట్రీ పక్క నిలబడే వాళ్ళని దేవుడు దీవించబోతున్నాడు. దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు మహిమపరచబోతున్నాడు. దేవుడు శాపాన్ని తొలగించబోతున్నాడు. విభజించబడిన వారిని కలుపుకోబోతున్నాడు. చెదరగొట్టబడిన వారిని సమకూర్చుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రోజు చాలా మంది అంటారు, టింగి 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 మనం కొట్టుకుంటా వస్తుంది బజార్లో ఉంటావు ఒక ఆమె. అబ్బాయి మొన్న మన ఇంట్లో ఏదో జరిగిందిగా, ఆ జాతకం చూపించుకోకూడదు. అమ్మ ఏం కాదమ్మా, 10 రూపాయలు వెళ్ళమ్మా. వాళ్ళు చెప్పే జాతకం నీ జీవితాన్ని మార్చలేదు. కొంతమంది ఏం చేస్తారంటే పెట్టెలో ఉన్న చిలక దగ్గరికి పోతారు. ఆ చిలక దగ్గరికి పోయి మా జాతకం ఏంటో చిలక చెప్పు అని చెప్పేసరి చిలక దగ్గరికి పోతారు. చిలక జాతకమే బాగలాగా పెట్టెలో ఇరుక్కుంది. ఇప్పుడు ఆ చిలక నీ జాతకం చెప్పాలనుకుంది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, కొంతమంది అంటారు నా తల రాతండి, నా తల రాతండి, నా తల రాతండి, తల కొట్టుకుంటా ఉంటారు. నీ తలలో నీ రాత లేదు. కొంతమంది ఏం చేస్తారంటే నా చేయి చూడు సిస్టర్, ఆ సోదరుడికి చూపించు. ఎవరికి చూపించాలంట? ఆడికి చూపిస్తాను అంటాడు. ఆ చేయి చూసి అంటాడు అది ఎట్టుంది, ఇది ఎట్టుంది, ఇది ఎట్టుంది, అది ఎట్టుంది, మీ ఇల్లు బాగలేదు, ఒళ్ళు బాగలేదు, అది లేదు లేదు, అది పడగొట్టు, ఇది పడగొట్టు. వాడు ఏదేదో పిచ్చి పిచ్చి జాతకాలు చెబుతూ ఉంటాడు. వాళ్ళు మన తలరాతనే మార్చలేరు. చేతి గీతలను బట్టి మన జీవితము మార్చబడదు. మన నుదిటి రాతలను బట్టి మన జీవితం మార్చబడదు. దేవుని పక్షముగా వచ్చినప్పుడే, వాక్య పక్షముగా వచ్చినప్పుడే, వర్తమాన పక్షంగా నిలబడినప్పుడే, ఈ కాలపు వాక్య పక్షముగా నువ్వు నిలబడినప్పుడే నీ జీవితాన్ని మార్చేది. ఏది నీ జీవితాన్ని మార్చలేదు. చిలక దోషం నీ జీవితాన్ని మార్చలేదు. తల రాత నీ జీవితాన్ని మార్చలేదు. చేతి గీతలు, నుదుటి రాతలు నీ జీవితాన్ని మార్చలేదు. దేవుని వాక్య పక్షంగా నిలబడినప్పుడే మన జీవితాన్ని మార్చేది దేవుని వాక్యము. మన రాతలను మార్చేది దేవుని శక్తి. మనకు మంచి అనుభూతులను ఇచ్చేది దేవుని మహిమ, దేవుని సన్నిధి, దేవుని ప్రకాశం, దేవుని శక్తి, దేవుని బలము, దేవుని అనుగ్రహము, దేవుని సన్నిధిలో ఉండే అనుభూతులు మన జీవితాలను మారుస్తాయి. లేవీలందరూ వచ్చేసి యెహోవా పక్షంగా జరుగుతున్నారు. మోషే పక్షంగా వచ్చేసారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకప్పుడు త్రోసివేయబడినటువంటి వాళ్ళు, తృణీకరించబడినటువంటి వాళ్ళు, అపవిత్రమైన గోత్రంగా ఎంచబడినటువంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? ఇప్పుడు లేవీలారా, మీరు ప్రత్యక్ష గుడారంలో మీరు యాజకత్వం చెయ్యాలి, మీరు బలులు అర్పించాలి. వచ్చిన వారిని మీ 2 చేతులు వాళ్ళ మీద పెట్టి జీవించి ఆశీర్వాదించి పంపాలి. ఎంత గొప్ప ధన్యతండి. ఈరోజు మనల్ని ఏం చేస్తున్నారు? దేవుని పక్షంగా మనం ఉన్నప్పుడు రాజులైన యాజకులుగా మనల్ని చేసి అనేక మందిని దీవించు వారిగా, అనేక మందిని ఆశీర్వాదించు వారిగా, అనేకుల కొరకు ప్రార్థించు వారిగా, యాజకులుగా, దేవుని రాజ్య సంబంధులుగా దేవుడు మనల్ని చేసి అనేక మంది గుడికి వచ్చే వాళ్ళకి మనం ఆశీర్వాదకరంగా దీవించే పాత్రలుగా మార్చాడు దేవుడు. సేనాయి లేవి యొక్క జీవితాన్ని మార్చింది. ఒక ఆయన అంటున్నాడు, కొంతమంది బోట్లు పెడుతున్నారు. ఐడియా
మీ జీవితాన్ని మార్చేస్తుందంట. ఎవరంట మార్చేది? ఎవరమ్మా? ఐడియా. ఏంటి ఐడియా? సిమ్ కార్డు ఏం చేద్దంట? ఐడియా సిమ్ కార్డు మీకు ఏం మార్చదు, లోకమంతా ఆ సిమ్లోకి తీసుకొని పెడుతుంది. నీ జీవితాన్ని నాశనం చేస్తుంది తప్ప ఐడియా మీ జీవితాన్ని బాగు చేయదు. సెల్ ఫోన్ మన జీవితాన్ని బాగు చేయదు. ఈ వైఫై ఇవన్నీ కూడా మన జీవితాలని లోకంలోనికి నెట్టేటువంటి కార్యాలు ఇవన్నీ కూడా మన జీవితాన్ని మార్చలేవు. కానీ దేవుని యొక్క వాక్యపక్షంగా మనం నిలబడినప్పుడే, దేవుని పక్షంగా నిలబడినప్పుడు, దేవుని యొక్క సేవకుని పక్షంగా మనం నిలబడినప్పుడు, ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ పక్షంగా మనం నిలబడినప్పుడు, వర్తమాన పక్షంగా మనం నిలబడినప్పుడు, వర్తమానంలో రాయబడినటువంటి వాక్య పక్షంగా మనం నిలబడినప్పుడు, దేవుని యొక్క సేవకుని పక్షంగా నిలబడినప్పుడే దేవుడు మన జీవితాలను మారుస్తాడు. శపించబడిన వారిని తీసుకుని వచ్చి యాజకత్వం చేసేవాళ్ళుగా చేసి, శపించబడిన వారిని అనేక గోత్రాలను దీవించేవారిగా లేవి గోత్రాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం. మనం కూడా పనికిరాని వాళ్ళం, ప్రయోజనం లేని వాళ్ళం, మనం కూడా లోకంలో అటు ఇటు తిరిగి శాపగ్రస్తులమైన వాళ్ళము. మన జీవితం సరి అయింది కాదు, మన ఆలోచనలు సరి అయినవి కాదు, మన జీవితాలు మంచివి కాదు. అయినప్పటికీ దేవుడు తన వాక్యపక్షముగా మనల్ని చేర్చి, వాక్యపక్షముగా నిలబెట్టి, మన శాపాన్ని తొలగించి, మన పాపాన్ని తొలగించి, ఆయన రక్తం చేత శుద్ధి చేసి, ఆయన రక్తం చేత పరిశుద్ధపరిచి, ఆయన ఎదుట నిలబెట్టుకోవడానికి దేవుడు మనల్ని సిద్ధం చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మన జీవితాన్ని, ఆ చెడిన జీవితాన్ని, ఆ పడిపోయిన జీవితాన్ని, పాడైన గోత్రాన్ని ఎవరు బాగు చేయలేదు. ఎవరైనా సరే వాక్య పక్షముగా నిలబడినప్పుడే, దేవుని పక్షంగా నిలబడినప్పుడే, వర్తమాన పక్షంగా నిలబడినప్పుడే, ప్రవక్త గారు చెప్పినటువంటి ఆ లేఖనాలు వాక్యాల ప్రకారంగా నిలబడినప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అప్పుడు మన మనసును ఏం చేస్తుందో తెలుసా? మీరు నడుము కట్టుకొని కత్తి చేత పట్టుకోండి. నడుము అనగా మనసు అయి ఉన్నది, కత్తి అనగా దేవుని వాక్యం అయి ఉన్నది, ఈ కాలపు వర్తమానం అయి ఉన్నది. నీ మనసులో దేవుని యొక్క వర్తమానాన్ని దాచుకున్నప్పుడు నీ జీవితం మారిపోద్ది, నీ శరీరం మారిపోద్ది, నీ మాటలు మారిపోతాయి, నీ వస్త్రధారణ మారిపోద్ది. టోటల్గా నీ లైఫ్నే మార్చేది దేవుని వాక్యం అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సార్, ఏ తిండి అంటే ఆ తిండి మేము తినం సార్. నువ్వు ఇచ్చిన ఆహార పదార్థాలు ఏది పడితే అది మేము తినం సార్. మేము ఒక ప్రత్యేకమైన ప్రజలం, మాకు ఒక ప్రత్యేకమైన ఆహారం మాకు చాలు, అందరు తినే భోజనం మాకు వద్దు. తమ్ములు తాము ప్రత్యేకపరుచుకున్నారు. ఎవరు? దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు, మేము ఇది తినకూడదు, ఇది మేము తినాలి. ఎప్పుడైతే వాళ్ళు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారో, దానియేలు దేవుని యొక్క వాక్య ప్రకారముగా నిర్ణయం తీసుకున్నప్పుడు దానియేలుని శత్రువు దేశంలోనే ప్రధానమంత్రిగా చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దానియేలు తీసుకున్నటువంటి నిర్ణయం, దానియేలు తీసుకున్నటువంటి వాక్యపక్షంగా నిలబడినటువంటి ఆ జీవితం ఆ దేశంలోనే ప్రధానమంత్రిగా చేసింది తనను. అవును, మనం ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని ఎప్పుడైతే మనం సిలువ వేస్తామో, ఎప్పుడైతే వాటిని చంపేస్తామో, ఎప్పుడైతే ఆ మూడు కార్యాలను మరి నశింపజేస్తామో, అప్పుడే మనము దేవునికి ఒక రాజ్యముగాను, యాజకులుగాను ఆయన దగ్గర మనం నిలబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యాన్ని కానీ మనం గమనించినట్టయితే, నిజంగా సీనాయి దగ్గర మోషేకు ఉన్న అనుభవం ఏమిటి, యెహోషువకు ఉన్నటువంటి అనుభవం ఏంటి, 70 మంది 3 యాజకుల యొక్క అనుభవం ఏమిటి, ఆ తర్వాత ఇజ్రాయెల్ యొక్క ప్రజల యొక్క అనుభూతి ఏంటి? దేవునికి స్తోత్రం.
10 ఆజ్ఞలు పట్టుకొని దిగి వస్తున్నప్పుడు దేవుని కోపం పుట్టించినప్పుడు మోషే చేతుల్లో నుండి ఆ పలకలు పగిలిపోయినప్పుడు కింద దిగంబర చేస్తున్నటువంటి ఆ గోత్రాల వాళ్ళ యొక్క స్థితిని చూసి దేవుడు కోపగించుకొని మరి దేవుని పక్షంగా ఉండే వాళ్ళు ఎవరు, మోషే పక్షంగా ఉండే వాళ్ళు ఎవరు, వాక్య పక్షంగా ఉండే వాళ్ళు ఎవరు పిలిచినప్పుడు లేవి గోత్రము తమ జీవితాలను తమను తాము దేవునికి సమర్పించుకున్నప్పుడు శాపగ్రస్తమైనటువంటి ఆ యొక్క గోత్రాన్ని దీవించే గోత్రంగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు కూడా మనము కూడా శాపగ్రస్తులమైనటువంటి మన జీవితాలని దేవుడు మరి శాపగ్రస్తాన్ని తొలగించి దీవెనకరమైనటువంటి గోత్రముగా, దీవెనకరమైనటువంటి ప్రజలుగా మనము దేవుడు ఎవరినైతే ఆశీర్వదించమంటున్నాడో వారిని ఆశీర్వదించే ప్రజలుగా లేవీలు చేశాడు. మరి ఈరోజు మనం ఎవరము? దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను మమ్మల్ని చేసితివి. ఈరోజు మనం ఎక్కడో ఉండాల్సినటువంటి ప్రజలం. మనం ఎక్కడెక్కడెక్కడెక్కడో ఏ కార్యాల దగ్గర, లోక కార్యాల దగ్గర ఉండాల్సినటువంటి మనల్ని దేవుడు మనల్ని మరి ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, ఆయన మనల్ని పిలుచుకున్నాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన లోకంలో నుండి మనల్ని వేరు చేశాడు, తన వాక్యపక్షంగా నిలుచుకునే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, మరి జాతకాలు, చిలక జాతకాలు మనల్ని మార్చలేదు, మరి పెట్టిలో ఉన్న చిలకలు మనల్ని మార్చలేదు. మన తలరాతని నెత్తికొట్టుకుంటాము, మన చేతి గీతలను బట్టి మనం ఏదో చేసుకుంటాము, మన రుచిని రాతను బట్టి ఏదో మనం అపోహపడతా ఉంటాము. ఏది మన జీవితాన్ని మార్చలేదు, కానీ దేవుని వాక్యమే మన జీవితాన్ని మార్చింది. దేవుని యొక్క వాక్యమే మన చూపులను మార్చింది. దేవుని యొక్క వాక్యమే మన నడతను మార్చింది. దేవుని యొక్క వాక్యమే మన మనసును కట్టింది, వాక్యముతో నింపింది, దేవుని పక్షాన చేర్చింది, దేవునికి రాజులకు యాజకులుగా చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క రెఫీదీము అనేటువంటి ప్రాంతమును దాటిన తర్వాత వాళ్ళు సీనాయి అనేటువంటి అరణ్యం దగ్గరికి వచ్చారు. ఆ సీనాయి అనేటువంటి పర్వతం దగ్గరికి వచ్చారు. ఆ సీనాయి కొండ దగ్గరికి వాళ్ళు వచ్చారు. మరి ఈ యొక్క 17వ అధ్యాయము, మరి ఈ 18వ అధ్యాయము, మరి 19వ అధ్యాయము దగ్గర నుండి 30, మరి ఇదంతా ఈ నిర్గమాకాండంలో ఎక్కువ కాలం, ఎక్కువ సమయం, ఎక్కువసేపు ఈ సీనాయి దగ్గర ఏమేమి కార్యాలు జరిగాయో, ప్రజలు ఏ విధంగా ఉండాలో, ఏమి చేయాలో, ఎలాగ ఉండాలో, ఎలా క్రమపరుచుకోవాలో, ఎలా సిద్ధపరచుకోవాలో, ఎలాగో పరీక్షించుకోవాలో, ఎలాగో వాక్యంతో నిలబడాలో, దేవుని ఆజ్ఞలు ఏంటి, నిబంధన మందసాలు ఏంటి, ఇవన్నీ కోకొల్లలుగా అనేకమైన కార్యాలను దేవుడు మోషేతో మాట్లాడుతూ ఇలాగ ఉండాలి, అలాగ ఉండాలి, అలా చేయాలి, ఎలా చేయాలి, అలాగ ఉండాలని ఎన్నెన్నో కార్యాలు ఇక్కడ మనకి నేర్పిస్తున్నాడు ఆయన. ఆ ఇజ్రాయిల్కి జరిగిన ప్రతి సంఘటన ఈరోజు ఆత్మీయమైన వధువుకి ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలను నేర్పించేది ఈ నిర్గమాకాండమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మరి దేవుని యొక్క సన్నిధిలో మరి సీనాయి అనేటువంటి అనుభవము మరి చాలా శ్రేష్టమైనటువంటిది. ఎందుకంటే ఈ సీనాయి దేవుని సన్నిధి అయి ఉన్నది. ఈ సీనాయి దేవుడు దిగి వచ్చిన స్థలమై ఉన్నది. దేవుడు విధి విధానాలను నేర్పిన స్థలమై ఉన్నది. దేవుని ఆజ్ఞలను బయలుపరిచినటువంటి స్థలమై ఉన్నది. తన భక్తులతో మాట్లాడే స్థలమై ఉన్నది. దేవుడు ఆ భక్తులతో సహవాసం చేసే స్థలమై ఉన్నది. ఎవరికైనా ప్రార్థన చేస్తే జవాబు దొరికే స్థలమే దేవుని సన్నిధి అయి ఉన్నది. సీనాయి ఏదో కాదు, కానీ దైవికమైన సన్నిధి, దైవికమైన సహవాసము, వాక్యపు సహవాసము, వర్తమానపు సహవాసము. వాక్యం ఎక్కడ ఉంటుందో, దేవుని స్వరం ఎక్కడ ఉంటుందో అదే ఈనాటి ఆత్మీయ సీనాయి అయి ఉన్నది. మరి సీనాయి ఏది? మనం ఎక్కడ ఉన్నామో అదే దేవుని యొక్క సీనాయి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యాన్ని కానీ మనం గమనించినట్లయితే ఈరోజు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే దూడ దగ్గరికి మనల్ని తీసుకుని వెళ్ళట్లేదు. దూడ కల్పితమైన కార్యాలు, కల్పితమైన సిద్ధాంతాలు, కల్పితమైన బోధలు, వర్తమానంలోనే రకరకాలైనటువంటి సిద్ధాంతాలను చొప్పించి దూడల వైపు ఎలాగైతే ఆ ప్రజలను ఆ దూడను చేసుకుని ఇదే మా సిద్ధాంతం అని వాళ్ళు అంటున్నారో, ఈరోజు చాలా మంది ఈ వర్తమానంలో నుండి అనేక రకరకాలైన దూడలను చేసుకొని మా దూడ
ఇదే అని అంటున్నారు, మా సిద్ధాంతం ఇదే అని అంటున్నారు, మా సిద్ధాంతం ఇదే అంటున్నారు, మా సిద్ధాంతం ఇదే అంటున్నారు. ఎంతో మంది ఈ వర్తమానం రకరకాలైనటువంటి సిద్ధాంతాలు తయారు చేసుకుంటా ఉన్నారు. దేవుడు అంటున్నాడు, ఆ దూడ నుండి ప్రత్యేకించబడండి, వారి యొక్క స్థితుల నుండి బయటికి రండి. దేవుడు ఈరోజు ఎలాంటి సిద్ధాంతంలోనికి మనల్ని చొప్పించకుండా దేవుడు మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. దేవుడు మనం తప్పించుకుంటూ వస్తున్నాడు. ఎందరో ఈ వర్తమానంలో నుండి ఏదో ఒక సిద్ధాంతంలోనికి దిగజారిపోతున్నారు. కానీ ఈరోజు మొదటి నుంచి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా ఎటు తొలగకుండా మనల్ని నిలబెట్టింది దైవికమైన సన్నిధి, దేవుని యొక్క వర్తమానము, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క అనుభూతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాయకుడు ఎట్లాగైతే ఉన్నాడో పరిచర్య చేసినటువంటి యెహోషువ కూడా అదే అనుభూతిని పొందుకున్నాడు. మోషే నాయకుడు అయినప్పటికీ, ఆ అనుభూతి పొందుకున్నప్పటికీ, ఆ మహిమను సవి చూచినప్పటికీ, దేవుణ్ణి ముఖాముఖిగా చూసి మాట్లాడినప్పటికీ అవతల గట్టుకెళ్ళిపోయే కానాను చూసేటువంటి భాగ్యం లేదు. కానీ ఎల్లప్పుడూ గుడారంలోనే కనిపెట్టుకున్నటువంటి యెహోషువకి కానాను చేరే భాగ్యం దొరికింది. నాయకుడికి దొరకలేదు, కానీ పరిచారకుడికి దొరికింది. హల్లెలూయా. అందుకని మన దేవుడు నాయకుడిగా రాలేదు, కానీ ఆయన పరిచారకుడిగా వచ్చాడు, పరమునకు ఏగిపోయాడు. మనం ఎవరైతే పరిచారకులుగా, వాక్యానికి పరిచారకులుగా ఉంటామో, ఆ పరిచారకులుగా ఉండే వధువే పరలోకం వెళ్తుంది. ఇది మనకు సీనాయి నేర్పుతున్నటువంటి గొప్ప అనుభూతులు, గొప్ప పాఠము. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మనకు అనుగ్రహించిన దివ్యమైన మాటలను బట్టి మరొక్కసారి మనం లేచి నిలబడి మన మధ్యనున్న మన దేవుని మన స్తుతులతో, మన స్తోత్రాలతో కొనియాడదాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. వందనములు ప్రభువా, వందనములు తండ్రి, వందనములు యేసయ్య, వందనములు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు యేసయ్య, స్తోత్రములు. హల్లెలూయా. వందనములు, వందనములు ప్రభువా, వందనములు తండ్రి, వందనములు యేసయ్య, వందనములు తండ్రి. జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు యేసయ్య. ఈ రీతిగా ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, మరొక్కసారి మీ సన్నిధానములో ప్రభువా మమ్మల్ని సమావేశపరిచారు ప్రభువా. మమ్మల్ని సమావేశపరచడమే కాకుండా మా మధ్యకు తండ్రి బలిష్ఠుడైన దేవదూతగా దిగి వచ్చారు ప్రభువా. యేసయ్య దిగి రావటమే కాకుండా ప్రభువా, మీ దాసులను మరుగు చేసుకొని తండ్రి మాతో మాట్లాడినందుకు స్తోత్రములు ప్రభువా. అవును యేసయ్య ప్రభు, అక్కడ సీనాయి పర్వతము తండ్రి, ఆ సీనాయి అనుభవం మా గొప్ప దేవుడా ఏ రీతిగా ప్రభువా యేసయ్య మాకు ఒక మంచి ప్రభువా పాఠాన్ని నేర్పించుతున్నదో ప్రభువా, మాతో మాట్లాడిన దేవుడవై ఉన్నావు తండ్రి. అవును ప్రభువా, ఆ సీనాయి స్థలము మా గొప్ప దేవుడా, ఆ సీనాయి అరణ్యము తండ్రి ప్రభువా యేసయ్య దేవుడు మానవుడు కలుసుకునే స్థలముగా ఉండి ఉన్నదని ప్రభువా మేము చూడగలుగుటకు తండ్రి మీరు కృప చూపించారు ప్రభువా. ఆ సీనాయి పర్వతం మీద తండ్రి మోషే ఏ రీతిగా నేరుగా దేవునితో సహవాసము చేయగలిగాడో, దేవునితో మాట్లాడగలిగాడో ప్రభువా మాకు చూపించిన దేవుడవై ఉన్నావు తండ్రి. మోషేలో ఎటువంటి మహిమ దిగి వచ్చినదో ప్రభువా, మోషేలో ఎటువంటి ప్రభువా దేవుని యొక్క సన్నిధి దిగి వచ్చినదో ప్రభువా, అక్కడ తండ్రి ప్రభువా యేసయ్య 70 మంది ప్రభువా పెద్దలు చూడగలిగారు తండ్రి, వారును పొందుకోగలిగారు ప్రభువా. 70 మంది పెద్దలు ప్రభువా ఏ రీతిగా పొందుకొని ఉన్నారో తండ్రి, అదే మహిమ ప్రభువా ఆ ప్రజలు కూడా పొందుకొని ఉన్నారు తండ్రి. ప్రభువా స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. అవును యేసయ్య, ఈనాడు ప్రభువా యేసయ్య స్తోత్రములు, అదే సీనాయి అనుభవాన్ని మేము కూడా పొందుకోవలసిన వారమై ఉన్నాము తండ్రి. ప్రభువా స్తోత్రములు తండ్రి. ఆ సీనాయి అనుభవం దగ్గరే ప్రభువా లేవి గోత్రము తండ్రి ఒకనాడు ప్రభువా యేసయ్య దేవుని యొక్క ఉగ్రతను చూసిన గోత్రముగా ఉండినప్పటికీ ప్రభువా ఎప్పుడైతే సీనాయి ప్రభువా అరణ్యం దగ్గరకు వచ్చారో, సీనాయి అనుభవాన్ని పొందుకొని ఉన్నారు, ఎప్పుడైతే ప్రభువా యేసయ్య వారు మీ పక్షాన నిలబడి ఉన్నారో తండ్రి ప్రభువా యేసయ్య దేవుని ఉగ్రతను చూసిన గోత్రము కాస్త ప్రభువా ఆశీర్వదింపబడిన గోత్రముగా మార్చబడి ఉన్నది తండ్రి. అవును ప్రభువా, వారు ఆశీర్వదించబడిన గోత్రముగా మార్చబడ్డారు ప్రభువా.
ఒకనాడు తండ్రి ఈ లోకంలో ప్రభువా మేము ప్రభువా పాపములో పుట్టి ఉన్నాము తండ్రి, పాపములో ప్రభువా జీవించి ఉన్నాము తండ్రి. ప్రభువా యేసయ్య సీనాయి అరణ్యములో తండ్రి లేవి గోత్రము ఏ రీతిగా మార్చబడినదో ప్రభువా మా జీవితాలు కూడా అదే రీతిగా మార్చబడ్డాయి ప్రభువా ఇప్పుడు మేము ప్రభువా విడవబడిన ప్రజలముగా లేము తండ్రి. ప్రభువా యేసయ్య పాపములో జీవించే ప్రజలముగా లేము తండ్రి. పాపముతో ప్రభువా యేసయ్య మేము సహవాసము చేసే ప్రజలముగా లేము గాని మా గొప్ప దేవుడా, ఎప్పుడైతే మీ వాక్యము పక్షాన నిలబడి ఉన్నామో, ఎప్పుడైతే మీ వాక్యం వైపు ఆకర్షించబడ్డామో తండ్రి మా జీవితాలు మార్చబడ్డాయి తండ్రి. ప్రభువా ఇప్పుడు మేము ఆశీర్వదించబడిన ప్రజలంగా ఉన్నాం ప్రభువా. యేసయ్య స్తోత్రములు తండ్రి, యేసయ్య వందనములు. యెహోషువ ఏ రీతిగా ప్రభువా నిరంతరము గుడారములో జీవించి ఉన్నాడు తండ్రి, నిరంతరము దేవుని సన్నిధిలో జీవించి ఉన్నాడు ప్రభువా. ఈనాడు ప్రభువా మేము వాక్యాన్ని కలిగి అదే రీతిగా మేము జీవించుచున్నాము తండ్రి. నిరంతరము మీ సన్నిధానములో ప్రభువా, నిరంతరము మీ వాక్యాన్ని ధ్యానించుకుంటూ, నిరంతరము మీ వాక్యాన్ని బట్టి సంతోషించుతున్న ప్రజలుగా, నిరంతరము మీ వాక్యాన్ని ప్రతిబింబించిన ప్రజలుగా ప్రభువా మేము నిలబెట్టబడి ఉన్నాం తండ్రి. అదంతా ప్రభువా యేసయ్య మీ యొక్క కృప అయి ఉన్నది ప్రభువా మేము ఆశీర్వదించబడిన ప్రజలుగా మార్చబడ్డామంటే ప్రభువా అది మీలోనే అయి ఉన్నది మా గొప్ప దేవుడా. మేము మీలో నివసించు ప్రజలముగా ఉండి ఉన్నాం కాబట్టి ప్రభువా యేసయ్య స్తోత్రములు తండ్రి. ప్రభువా ఒక ఆత్మ ద్వారా తండ్రి మేము బాప్తిసం పొందిన వారమై ఉన్నాం తండ్రి, ఒక ఆత్మను పానము చేసిన వారముగా ఉండి ఉన్నాము తండ్రి. ఒక ఆత్మయందు బాప్తిసం పొందుట ద్వారా తండ్రి ఒక శరీరంలోనికి ప్రభువా యేసయ్య మేము భాగముగా మార్చబడ్డాము తండ్రి. ఆ శరీరంలో భాగమై ఉండుటాన్ని బట్టి ప్రభువా మేము ఆశీర్వదించబడిన ప్రజలుగా మార్చబడ్డాం మా గొప్ప దేవుడా. రాజా స్తోత్రములు తండ్రి. మీ ఆత్మ యొక్క గుణ లక్షణాలను ప్రభువా వ్యక్తపరచబడే ప్రజలుగా మేము మార్చబడ్డాము తండ్రి. విశ్వాసాన్ని వ్యక్తపరిచే ప్రజలుగా తండ్రి ప్రభువా, సద్గుణాన్ని వ్యక్తపరిచే ప్రజలుగా తండ్రి ప్రభువా, యేసే సహనాన్ని వ్యక్తపరిచే ప్రజలుగా తండ్రి, ఆశా నిగ్రహాన్ని వ్యక్తపరిచే ప్రజలుగా ప్రభువా, భక్తిని వ్యక్తపరిచే ప్రజలుగా తండ్రి, జ్ఞానాన్ని వ్యక్తపరిచే ప్రజలుగా తండ్రి, సహోదర ప్రేమను వ్యక్తపరిచే ప్రజలుగా ప్రభువా ఇప్పుడు తండ్రి ప్రభువా ఈ చివరి కాలంలో ప్రభువా ఆ మేఘము యొద్దకు మేము వచ్చుతున్నాము తండ్రి, తలరాయి యొద్దకు వచ్చుతున్నాము తండ్రి. ఐక్యపరచబడిన ప్రజలుగా, తలరాయితో ఐక్యపరచబడే ప్రజలుగా తండ్రి మేము ఈనాడు ప్రభువా ఉండగలుగుటకు తండ్రి కృప చూపించిన దేవుడవై ఉన్నావు ప్రభువా. ఈ ఆశీర్వాదం అంతా ప్రభువా అది ప్రభువా సీనాయి అనుభవమే అయి ఉన్నది తండ్రి, ప్రభువా మీతో సహవాసమే అయి ఉన్నది తండ్రి. ప్రభువా స్తోత్రములు తండ్రి, స్తోత్రములు యేసయ్య, స్తోత్రములు తండ్రి. ప్రభువా యేసయ్య బోధించబడిన ప్రభువా వాక్యాన్ని మేము గట్టిగా పట్టుకొనగలుగుటకు తండ్రి కృప చూపించండి యేసయ్య. వందనములు తండ్రి, వందనములు యేసయ్య. ఇప్పుడు మా గృహాలకి వెళ్ళటానికి మునుపు తండ్రి మా ఎదుట కొన్ని ప్రభువా ప్రార్థన విన్నపాలు ఉన్నాయి ప్రభువా యేసయ్య, అవి మీ సముఖంలోనే పెట్టుకొనిచున్నాము తండ్రి. ప్రభువా జఫన్య సహోదరుడి యొక్క అన్నగారు ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా ప్రభువా నిద్రించి ఉంటుండగా తండ్రి ప్రభువా యేసయ్య ఆ కుటుంబానికి ప్రభువా మీరే ఆదరణ కలిగించండి ప్రభువా యేసయ్య స్తోత్రములు, మీరే కృప చూపించండి ప్రభువా రాజా ప్రభువా మా గొప్ప దేవుడా. వారు ప్రభువా గడిచిన దినములన్నీ తండ్రి ప్రభువా యేసయ్య గడిచిన కొద్ది దినములుగా ప్రభువా ఆ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉండి ఉన్నారు తండ్రి ప్రభువా యేసయ్య అయినను తండ్రి ప్రభువా యేసయ్య ప్రభువా మా గొప్ప దేవుడు ఎటువంటి ప్రభువా యేసయ్య పరిస్థితి తోచలేక ప్రభువా మా గొప్ప దేవుడా ఆ వైద్యము తండ్రి సహకరించగా తండ్రి ప్రభువా యేసయ్య మీ కుమారుడు ప్రభువా మరణించి ఉన్నాడు తండ్రి, నిద్రించి ఉన్నాడు తండ్రి. అయితే ప్రభువా యేసయ్య కుటుంబం ప్రభువా యేసయ్య ఆ కుటుంబ పెద్దను తండ్రి కోల్పోయి ఉంటుండగా తండ్రి మనుష్యులు ఏ ఆదరణను ప్రభువా కలిగించలేరు తండ్రి. ప్రభువా నీవు మాత్రమే తండ్రి ప్రభువా వారిని ప్రభువా దర్శించి వారి హృదయాలకు ప్రభువా ఆదరణను ప్రభువా కలిగించగలిగిన దేవుడవు తండ్రి. మీరే కృప చూపించండి ప్రభువా. మీ చిత్తమైతే ప్రభువా యేసయ్య ప్రభువా కుటుంబంలో తండ్రి రక్షణ పొందని వారిని తండ్రి మీ వైపు ఆకర్షించుకోండి ప్రభువా యేసయ్య కృప చూపించండి మా గొప్ప దేవుడా. అందును బట్టి స్తోత్రములు తండ్రి ప్రభువా శేఖర్ బాబు గారి తండ్రి ప్రభువా మనవడు మనవరాలి విషయమే తండ్రి మీ సముఖంలో పెట్టుకుంటున్నాం తండ్రి. దగ్గు జలుబులతో ప్రభువా బాధపడుచున్నారని చెప్పి ఉంటుండగా ప్రభువా ఆ చిన్న బిడ్డలను దర్శించండి, నడి నెత్తి నుండి అరికాల వరకు మీ రక్తాన్ని ప్రోక్షింపజేయండి ప్రభువా యేసయ్య సంపూర్ణ స్వస్థతను ప్రభువా మీరే దయచేసి ఉన్నందుకు స్తోత్రములు వందనములు చెల్లించుకొనిచున్నాం తండ్రి. ప్రభువా గాజులపేట తండ్రి ప్రభువా
రేహి మినిస్సి కుమారుడు తండ్రి ఇంట్లో నుంచి ప్రభా ఏటో వెళ్ళిపోయాడని ప్రభా యేసయ్య ప్రభా చెప్పి ఉంటుండగా ప్రభా ఇంటికి వచ్చులాగున తండ్రి ప్రార్థన చేయమని ప్రభా విన్నపం ఇచ్చినారు తండ్రి ప్రభా యేసయ్య మీ కుమారుని తండ్రి మీరే దర్శించండి ప్రభా మీ కుమారుడితో మాట్లాడండి ప్రభా యేసయ్య ప్రభా ఎందుచేత ప్రభా మా గొప్ప దేవుడు వెళ్ళిపోయాడో మాకైతే తెలియదు కానీ ప్రభా యేసయ్య మీరే ప్రభా తన మనస్సును మార్చగలిగిన దేవుడవుతండి తిరిగి ఇంటికి చేర్చగలిగిన దేవుడవుతండి మీరే కృప చూపించమని కోరుచున్నా మా గొప్ప దేవుడా సహాయము దయచేయండి తండ్రి ఈ ప్రార్థన విన్నపాలను ప్రభువా యేసయ్య మీరే ప్రభా స్తుతి అంశముగా మార్చుచున్నందుకు స్తోత్రములు తండ్రి ప్రభా మా మొరలను వినుచున్న దేవుడవుతండి మా మొరలకు బదులిచ్చుచున్న దేవుడవై ఉన్నావు తండ్రి ప్రభువా స్తోత్రములు తండ్రి కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి ప్రభు ఆశీర్వదించండి తండ్రి ఇప్పుడు మేము మా గృహాలకు వెళ్ళుచుంటుండగా మీ సన్నిధి మీ ప్రసన్నత మీ దీవెనలు మీ ఆశీర్వాదాలు ప్రభా మా మీద మా కుటుంబాల మీద తండ్రి మీరే కృమ్మరించుచున్నందుకు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక.